హలో నమస్తే. మీరు వింటున్నారు తెలుగు వారి ఆత్మీయ వారధి చోరీలో. మామ మీతోటే ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళలేదు. అండ్ ఈ రోజు మనం ఎప్పుడెప్పుడు అంటే ఎదురు చూసినటువంటి తెలుగు వన్ ఎండి రవిశంకర్ గారు ఈరోజు మన స్టూడియోకి వచ్చేసారు. సో సార్ ముందుగా గుడ్ ఈవినింగ్ సార్. సో గుడ్ ఈవినింగ్ అందరికీ. సార్ మా టోరీ శ్రోతలందరికీ మా తెలుగు వన్ తరపున ఈ 13 ఏళ్ళు ప్రస్థానం, 13 ఏళ్ళు మమ్మల్ని మా వెన్ను తట్టి ప్రోత్సహించి మమ్మల్ని ముందుకు నడిపించినందుకు మేము మీ అందరికీ సదా రుణపడి ఉంటాం. మా ఈ విజయంలో మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములే. సో ఐ థ్యాంక్ వన్ అండ్ ఆల్ హూ సపోర్టెడ్ అస్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. దట్స్ రియల్లీ గ్రేట్. విన్నారు కదా, మనం ఎప్పుడెప్పుడు అంటే ఎదురు చూసినటువంటి కంఠంనేని రవిశంకర్ గారు, తెలుగు వన్ ఎండి గారు ఈరోజు మన టూరిస్ట్ స్టూడియోకి రావడం జరిగింది. ప్రత్యేకంగా చాలాసార్లు వచ్చారు, కానీ మామ షోలో ఈ టైంలో రావడం అయితే నాకు రియల్గా నేను చేసుకున్నటువంటి అదృష్టం సార్, రియల్లీ. సో మరి 13 సంవత్సరాల వార్షికోత్సవానికి చాలా అందంగా ముస్తాబైనటువంటి తెలుగు వన్కి మీరు బ్లెస్సింగ్స్ అండ్ విషెస్ అందించండి. ఇటువంటి వార్షికోత్సవాలు చాలా చాలా జరుపుకోవాలని చెప్పేసి మీ బ్లెస్సింగ్స్ అని కూడా విషెస్ అందించండి. తెలుసు కదా, ఫోన్ నెంబర్స్ వచ్చేసి 7038796611, యూకే నుండి అయితే 441223770661, ఇండియా నుండి అయితే 0406624513 కాల్ చేయండి. అలానే మీ మెయిల్స్ torymahesh@gmail.comకి కూడా మీరు తొందరగా మెయిల్ చేయొచ్చు. సార్ మనం తెలుగు వన్ గురించి మాట్లాడుతున్నాం. జనరల్గా అందరి మెదడులో ఉండే క్వశ్చన్ అనమాట, ఎలా స్టార్ట్ చేశారు తెలుగు వన్ అనేది. సో దీని గురించి చెప్పండి సార్, ఎలా స్టార్ట్ చేశారు ఈ తెలుగు వన్ పెట్టడం అనే ఐడియా ఎలా వచ్చింది మీకు? 1999 అది అంటే ఇది నేను ఫస్ట్ ఎంటర్ప్రెన్యూర్ అని, కానీ ఎంటర్ప్రెన్యూర్షిప్ స్టార్ట్ చేసింది ప్రీవియస్ కంపెనీలో. సార్ ఒక కంపెనీ స్టార్ట్ చేసాం, దెన్ వీ హ్యాడ్ సమ్ ఇష్యూస్. సో నేను ఇంకొక పార్ట్నర్ ఇద్దరం కలిపి ఇది మామూలుగా ఆబ్జెక్ట్ 1 అని స్టార్ట్ చేసాం ఫస్ట్. చేసి ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వాజ్ డూయింగ్ వెరీ వెల్. ఆబ్జెక్ట్ 1 చేయాలంటే మా ఇన్స్టిట్యూట్ స్టూడెంట్లో 10,000 మంది యూఎస్లో ఉన్న ఆశ్చర్యం లేదు వాడు. ఇట్ వాజ్ సో సక్సెస్ఫుల్. చేసినప్పుడు అప్పుడు .com అనేది ఒకటి స్టార్ట్ చేయాలనే ఆలోచన వచ్చింది. అంటే అది నాకు ఎందుకు అది నా దీంట్లో వచ్చిన మదిలో వచ్చిందో చెప్పలేను, కానీ బట్ ఒక ఆలోచన వచ్చినప్పుడు నేను ఐ కన్సిడర్ మై సెల్ఫ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. ఏదైనా సరే కొంచెం ప్రాక్టికల్గా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ రోజు .comలు చాలా వచ్చినాయి, చాలా ఫెయిల్ అయినాయి. అప్పుడు 99లో .com బబుల్ బస్ట్ అనేది అందరికీ తెలిసిన విషయం. అప్పుడు మేము ఆలోచించినప్పుడు ఏదన్నా స్టార్ట్ చేస్తే ఎక్స్క్లూజివ్గా ఉండాలి. ఈ కాంటెంట్ ఎక్కడ లేని కాంటెంట్ మనం పెట్టగలిగితేనే మనం అప్పుడు యూజర్స్ని అట్రాక్ట్ చేయగలం. అండ్ నేను ఆ రోజున నమ్మిన సిద్ధాంతం ఏంటంటే డిజిటల్ మీడియా అనేది ఒకటి, దట్స్ ద ఫ్యూచర్ ఆఫ్ ద మీడియా. డిజిటల్ మీడియా ముందు ప్రింట్ మీడియా వచ్చింది. ఒకప్పుడు ఉన్న మీడియా ఓన్లీ ప్రింట్ మీడియా. తర్వాత మనకి కేబుల్ టీవీ విచ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఎలక్ట్రానిక్ మీడియా. నెక్స్ట్ లాజికల్ స్టెప్ ఏంటంటే డిజిటల్ మీడియా. ఈ డిజిటల్ మీడియా వైపు ప్రపంచం పయనిస్తుంది అని ఆ రోజు నాకు వచ్చిన ఒక ఆలోచన, అది రూపాంతరం చెంది తెలుగు వన్ లాగా. అంటే ఒక 10 సంవత్సరాల ముందే ఊహించారు ఇవన్నీ కూడా. ఎస్, అది మేము గర్వంగా చెప్పుకోవచ్చు. వాళ్ళ 10 సంవత్సరాల ముందు అంటే స్టార్ట్ చేసినప్పుడు కూడా మా ఆలోచన ఏంటంటే మెయిన్గా ఒక చిన్నపిల్లలకి వచ్చి ఒక చందమామ లాంటి మ్యాగజైన్, పెద్దలకు వచ్చి ఒక స్వాతి ఆర్ ఆంధ్రభూమి లాంటి మ్యాగజైన్, ఇది దెన్ రేడియో ఒకటి, దెన్ టీవీ లాంటిది ఒకటి. అంటే డివిడీస్ ఆ రోజుల్లో వీసీడీలు ఉంటాయి. వీసీడీస్కి రిప్లేస్మెంట్ కూడా వీడియో ఆన్ డిమాండ్. ఆ వీడియో ఆన్ డిమాండ్ తెలుగు వన్ ద్వారా సాధించవచ్చు అని ఆలోచన ముందుగానే ఊహించాను. రియల్లీ గ్రేట్ సార్. మనతో మాట్లాడిన చాలా మంది కాలర్స్ ఉన్నారు. హలో నమస్తే మహేష్ మామ. నమస్తే సార్. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నేను చంద్రశేఖర్ మాట్లాడుతాను, కువైట్ నుంచి. ఓకే, చంద్రశేఖర్ మామ ఫ్రమ్ కువైట్ నుండి. ఇప్పుడు ఈ 13 సంవత్సరాల్లో ఇది ఒక ప్రస్థానంలో 13వ సంవత్సరంలోకి వార్షికోత్సవంలోకి అడుగుపెట్టబోతుంది. మీకు తెలుగు అనుకున్నటువంటి అనుభూతి ఎటువంటిది షేర్ చేసుకోండి సార్తో. ఖచ్చితంగా సార్, మీకు చాలా థ్యాంక్స్ సార్, మేము బాగా రుణపడి ఉన్నాం మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీలాంటి ప్రేక్షకులు తెలుగు వన్ వల్లనే మేము చాలా మంది ఒక మంచి ఫ్యామిలీ ఏర్పడింది సార్. నిజంగా అది మాకు చాలా గర్వకారణం. అది ఒక టోరీ వల్ల చాలా మంది ఫ్రెండ్స్, వెల్ విషర్స్ చాలా మంది తక్కువ కాలంలోనే అన్ని దేశాలతో చాలా మందితో ఫ్రెండ్స్ ఏర్పడ్డారు సార్. అది ఆ క్రెడిట్ అంతా మీ తెలుగు వన్కే సార్.
థ్యాంక్ యూ తెలుగు వారి ఆత్మీయ వారధి అన్నందుకు ఒక వారధి ఇలాంటి ప్రయత్నాలు కరెక్ట్ గా ఎందుకు పెట్టారో తెలియదు కానీ అది జస్టిఫికేషన్ అయితే కరెక్ట్ గా జరుగుతుంది సార్. నేను చాలా హ్యాపీగా ఉంది సార్. ఎందుకంటే మీరు చేసే ప్రతి ప్రోగ్రామ్స్ కూడా టోరీలో చాలా బాగుంటాయి. మామ గారి షో కానీ, సాయి లక్ష్మి గారి షో కానీ, హ్యాపీ డేస్ కానీ, ఏ ఒక్క షోని కాదు అన్ని షోలు కూడా చాలా సక్సెస్ఫుల్ గా నడుస్తూ ఉంటాయి సార్. ఇంకా దీన్ని ఫర్దర్గా ముందుకు తీసుకెళ్ళడానికి మీ సలహాలు, మీ సూచనలు, ఏమన్నా తప్పు ఒప్పులు ఉంటే అవి కూడా చెప్పండి ఇప్పుడే. రైట్. నేను ఇవాళ షోకి వచ్చింది కూడా మేము ఏదో ఒక ఘనత సాధించామని డబ్బా కొట్టుకుందామని కాదు, మీ అందరితో మాట్లాడి మీ ఫీడ్బ్యాక్ తీసుకుందామనే ఉద్దేశంతో వచ్చాను. యాక్చువల్గా మనకి ఎక్కువ ఎన్ఆర్ఐ కాల్స్ అవన్నీ వస్తున్నాయి సార్. మామూలుగా చూస్తుంటే ఇండియా నుంచి కొద్దిగా తక్కువ వస్తున్నాయి నేను గమనించిన దాంట్లో. అవునండి. అది కొద్దిగా మీరు ఇండియా దానిపైన కూడా కొద్దిగా ఫోకస్ పెట్టి ఇంకా కొద్దిగా కాల్స్ పెంచే విధంగా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను సార్. ఇండియా నుంచి అంటే ఒక ప్రాబ్లం ఉంది, ఇంటర్నెట్ అనేది పెనిట్రేషన్ ఇండియాలో తక్కువగా ఉంది. ఓకే, నాకు ఒక డౌట్ సార్. మామూలుగా మిగతా రేడియోస్ ఉన్నాయి కదా, ఫ్రీ ఎట్లా చేశారో ఆ విధంగా చేయడానికి ఏమన్నా పాసిబిలిటీ ఉంటుందా? అవి రెండు, చంద్రశేఖర్ గారు, రెండు డిఫరెంట్. అవి టెరెస్ట్రియల్ బ్రాడ్కాస్ట్ రేడియోస్, ఇవి ఎఫ్ఎంలు. ఓకే. అంటే ఒక్కొక్క సిటీకి ఒక్కొక్క రేడియో ఉంటుంది. ఒక రేడియో హైదరాబాద్కి అదే బ్రాండ్ రేడియో విజయవాడకు వేరుంటుంది, వరంగల్కి వేరుంటుంది, ఇలా రకరకాలుగా ఉంటాయి. కానీ అన్ని ప్రాంతాలకి రీచ్ అయ్యే ఏకైక రేడియో, తెలుగువాడు ఎక్కడున్నా వాళ్ళకి రీచ్ అయ్యే ఏకైక రేడియో టోరీ. ఓకే. సో మమ్మల్ని నంబర్ 1 స్థానంలో నిలబెట్టినందుకు మీ అందరికీ సదా రుణపడి ఉంటాం. మేము యాక్చువల్గా టీఎల్సీ పేజ్ కూడా క్రియేట్ చేసాం సార్ మీ ఇన్స్పిరేషన్ తో. మీరు టీఎల్సీ మెంబర్, థాంక్యూ వెరీ మచ్. నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది సార్. ఆ బర్త్డే విషెస్ అన్ని మీకు కన్వే చేస్తుంటాము, మీకు కూడా షేర్ చేస్తుంటాం. చూసాను టీఎల్సీ చూసాను నేను. థాంక్యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రశేఖర్. ఆల్ ద బెస్ట్ సార్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. మీరు ఇట్లనే బాగా మంచి సక్సెస్ లోకి వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చింది. వెల్, సో ప్రతి ఒక్కరు కూడా అదే మాట్లాడుతున్నారు దీని గురించి. మనతో మాట్లాడి ఇంకో కాలర్ రెడీ ఉన్నట్టున్నారు. హలో అండి. హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నమస్కారం, మహేష్ మామ. నేను వల్లిని మాట్లాడుతున్నాను, న్యూజెర్సీ నుంచి. వల్లి గారు డైరెక్ట్ మాట్లాడచ్చు. ఇంకా వల్లి గారు బాగున్నారా? బాగున్నానండి. గుడ్ ఈవినింగ్ అండి రవిశంకర్ గారు. గుడ్ ఈవినింగ్. కంగ్రాట్స్ అండి 13th anniversary. థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్. మీరందరూ కూడా దీంట్లో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ జర్నీ. థ్యాంక్ యూ. ఏం లేదు, ఒక చిన్న ఇది షేర్ చేసుకుందామని. అసలు తెలుగు వన్ దీని గురించి నాకు తెలిసింది ఎలా అంటే, నేను ఫస్ట్ యుఎస్ కి వచ్చిన తర్వాత మామూలుగా మనకు పండగలు ఇవన్నీ వీటికంటే పూజలు చేసుకునే దీనికి మనకి ఇండియా నుంచి మనం హడావిడిగా అప్పుడు వచ్చినప్పుడు వెయిట్ అది చూసుకొని బుక్స్ అవి తెచ్చుకోం కదా. సో నేను ఫస్ట్ చూసింది ఆ భక్తి దీంట్లో వినాయక చవితికి వినాయకుడిది, దాని తర్వాత వరలక్ష్మి వ్రతానికి అమ్మవారిది. ఆ బుక్లన్నీ మీరు పెట్టిన ప్రింట్ దీనికి అది చదువుకొని పూజ చేసుకున్నాను నేను. తర్వాత పూజలు కూడా వీడియోలు పెట్టేవాళ్ళం, అవి చూస్తుంటారా? అది తర్వాత కదా స్టార్ట్ అయింది ఇలా. మీరు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇది. దాని తర్వాత నుంచి ఎలా అంటే ప్రతి ఒక్కటి ఏదైనా సరే ఎక్కడ దొరుకుతుందంటే తెలుగు అని చెప్పేసి అన్ని దాంట్లోనే పెట్టేసుకునే వాళ్ళం మేము. నెక్స్ట్ ఇంకొకటి ఇండియాకి గిఫ్ట్స్ పంపించాలి అన్న మీరు అప్పుడు ఇంకోటి కూడా పెట్టారు. ఎలా అంటే ఆ గిఫ్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఫోటో కూడా తీసి ఆ ఫోటో కూడా పెట్టేవాళ్ళు. దాట్ వాజ్ సో, అసలు ఎంత బాగా అనిపించేది అంటే ఇది ఓకే మనం చూసాము, వాళ్ళు గిఫ్ట్ తీసుకున్నారు, వాళ్ళు రిసీవ్ చేసుకున్నారనే హ్యాపీనెస్ చాలా బాగుండేది. ఆ ఐడియా మీరు నిజంగా దానికి హ్యాండ్స్ ఆఫ్ చెప్పొచ్చు మీకు. థ్యాంక్ యూ. మీ అందరి సహకారంతోనే వీఆర్ ఏబుల్ టు బీ హియర్. ఇంకా ముందుకెళ్ళాలంటే ఇంకా మీ ప్రోత్సాహం కావాలి అండ్ యువర్ పార్టిసిపేషన్ ఆల్సో. తప్పకుండా అండి, మా ప్రోత్సాహం ఎప్పుడు ఉంటుంది, మా సహకారం అన్ని ఎప్పుడు అందిస్తూనే ఉంటాం. సో ఇంకా మీరు మంచి ఇంకొకటి కూడా అంటే టీవీ ఛానల్ కానీ ఇంకా బాగా ఎదగాలి అని చెప్పేసి టీవీ ఛానల్ త్వరలోనే టీవీ ఛానల్ కూడా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వల్లి, బాయ్. టేక్ కేర్. వల్లి గారు, సో మనతో మాట్లాడి ఇంకో కాలర్ రెడీ ఉన్నట్టున్నారు. హలో, నమస్తే సార్. నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుండి? నేను రాంబాబు అండి, దుబాయ్ నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే రాంబాబు గారు, మీకు తెలుగు వన్కి మీకు టోరీకి ఉన్నటువంటి అనుబంధం సరదాగా షేర్ చేసుకోండి సార్తో. అంటే సార్ టైం ఎక్కువ కానీ నేను షేర్ చేసుకోవాలంటే ఒక 2 రోజులు చెప్తానండి టోరీ గురించి, కానీ 2 ముక్కల్లో చెప్తాను సార్ ఇప్పుడు. థ్యాంక్ యూ రాంబాబు గారు, చెప్పండి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ రవిశంకర్ గారికి నమస్కారం అండి. మీ నమస్కారం. పాదాభివందనం సార్. అయ్యో అంత పెద్ద మాటలు వద్దు. పెద్ద మాటలు వద్దండి, ఎంత చెప్పాలంతే, నా మనసులో ఉన్న మాటలు మీకు చెప్పాలంతే. ఈ రోజు దొరికారు మాకు సార్. ఇప్పుడు నేను 12 సంవత్సరాల గల్ఫ్ సర్వీస్ 3 months ముందు నాకు టోరీ అనే ఒక పెద్ద కొమ్మ ఆధారం దొరికింది సార్ నాకు. ఎందుకంటే నేను 12 years ఇండియా వదిలేసి నేను ఇక్కడ ఉండడం వల్ల నాకు ఏ విధమైన లింక్స్ ఎవరు లేరు సార్ అక్కడ. నాకు ఆ సొసైటీని ఏర్పరిచింది సార్ టోరీ. నేను ఈ 3 months అన్ని ఫోన్లు చేసి మామా గారితో కానీ ఇడ్లీ బర్గర్ తోటి కానీ వీళ్ళందరితో ఎంత ఆప్యాయంగా ఎంత ఎలాగా ఏర్పడిందంటే సార్ నా మాటల్లో చెప్పలేను సార్ నేను. తర్వాత యుఎస్ఏలోని రాజేష్ గారు, వల్లి గారు వీళ్ళందరూ కూడా మంచి ఫ్రెండ్స్ అయిపోయారు సార్. అదే అందుకే ఆత్మీయ వారదని పెట్టింది అందుకేనండి. అందుకే దానికి 100% ఉదాహరణ ఎవరంటే నేను రాంబాబు అండి, దుబాయ్ అండి. వీళ్ళందరూ కూడా నాకు మంచి ఫ్రెండ్స్ అయ్యి ఎంత చక్కగా మనం షేర్ చేసుకున్నాం అంటే అండి ఇదంతా కారణం ఒక టోరీ వల్లే కదా సార్. అవునండి అవునండి. ఇప్పుడు అలాగేనండి సింగపూర్ అండి, హాంకాంగ్ అండి, మలేషియా నుంచి ఎంతో మంది అండి చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారు సార్. చాలా బాగా ఇదైంది సార్ నాకు. నేను ఒకసారి నేను ఊహించుకుంటే ఏంటి నువ్వు దేవుడు పంపించిన ఇది మన రవిశంకర్ గారే నాకు దేవుడు గారు అని అనిపిస్తుంటది. సామాన్య మానవుడేనండి. అలాగే సార్, ఎందుకంటే నా ఫీల్ నిజంగా చాలా గొప్ప ఫీల్ సార్ నిజంగా నాకు. ఇప్పుడు నేను సార్ నేను 22nd వస్తున్నానండి. నేను విశాఖపట్నంలో ఉంటాను సార్. నేను వచ్చిన తర్వాత ఒకసారి మిమ్మల్ని ఒక్కసారి నేను చూసే అవకాశం నాకు తప్పనిసరిగానండి. మీకు మాకు ఇంత మంచి ఇది కల్పించిన మీకు చాలా ధన్యవాదాలు సార్. ఇప్పుడు నాకు మాటలు రావట్లేదు నాకు. థ్యాంక్ యూ. తెలుగు అని వాళ్ళ ఇంత మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ని రీచ్ అయ్యిందంటే కేవలం మీలాంటి వాళ్ళ అభిమానంతోనే. మేము ఎప్పుడు ఎక్కడ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి చేయలేదు. ఓన్లీ ఒక తెలుగువాడు ఇంకొక తెలుగువాడికి చెప్పుకుని అలా మేము ఈ స్థాయికి రీచ్ అయ్యాము వాళ్ళ. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? రాజు ఓహాయ్ నుంచి మామ. రాజు గారు బాగున్నారా? చాలా బాగున్నానండి, మీరు బాగున్నారా? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండ్ గుడ్ లక్ అండి 13th anniversary-కి. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ద సేమ్. ఎందుకంటే మీరందరూ కూడా దీంట్లో భాగస్వాములు కాబట్టి మీ అందరి పార్టిసిపేషన్ తోనే అనుభవం షేర్ చేసుకుంటానండి 1 minute లో. చెప్పండి రాజు గారు. నేను అప్పుడు 1999లో Object-1 లో జావా చేద్దామని జాయిన్ అవుదాం అనుకున్నాను. వెయిటింగ్ లిస్ట్ 6 months ఉండింది అనమాట. ఇంకా జెన్సిస్కి వెళ్ళి ఆర్కిల్ నేర్చుకుని ఇక్కడికి వచ్చాను అనమాట 2000లో. ఆ టైంలో ఇంకా సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఏంటి అంటే ఒక తెలుగు వాడిని అనమాట. మామూలుగా అప్పుడు రిజిస్ట్రేషన్ ఉండేది అనమాట మూవీస్ చూడడానికి, మంత్లీ $5. సో అలా పెయిడ్ రిజిస్ట్రేషన్ చేసుకొని మూవీస్ చూసేవాళ్ళం అనమాట. రోజు కొత్త మూవీ అలాగే డివిడీలో రికార్డ్ చేసుకొని అలాగే రిపీటెడ్ గా చూసేవాళ్ళం అనమాట. అప్పుడు ఎక్కువ వెబ్సైట్స్ లేవు, ఎక్కువ యూట్యూబ్ లో మూవీస్ లేవు కదా. అప్పుడే ఇంటర్నెట్ అనేది అప్పుడే స్టార్ట్ అయింది కదా ఇంటర్నెట్ అనేది కూడా. కరెక్ట్ అండి. సో అప్పటి నుంచి ఆన్ అండ్ ఆఫ్ ఇంకా తెలుగు వన్తో అటాచ్మెంట్ అనమాట. ఇలా ఎక్కువ ఓకే అండి, గుడ్ లక్ అండి. ఇంకా చాలా మంది కాలర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజ్ గారు, థ్యాంక్ యూ. ఇలాగే మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉండండి. షూర్ అండి, విల్ బి ఏబుల్ టు సర్వ్ యూ బెటర్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ రాజు గారు. మనతో మాట్లాడి ఇంకో కాలర్ రెడీ ఉన్నట్టున్నారు, ఆత్మీయులు రెడీ ఉన్నట్టున్నారు. హలో అండి, అంబరీష్ మాట్లాడుతున్నానండి. అంబరీష్ గారు బాగున్నారా? బాగున్నా అండి, మీకు కంగ్రాట్స్ అండి 13th anniversary-కి. థ్యాంక్ యూ. నేను కూడా స్టార్టింగ్ లో రావటం ఫస్ట్ తెలుగు అనే ఐడి క్రియేట్ చేశాను స్టార్టింగ్ లో. జనాలు చెప్పేటన్ని నేను కూడా అదే చేశాను, సేమ్ టు సేమ్. తెలుగు అని అంటే ఏదో అంతకుముందు అనేవాళ్ళు KG to PG అని, అలా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏది కావాలన్నా అవైలబుల్ అందుబాటులోకి తీసుకురావడానికి ఉద్దేశించిన ప్లాట్ఫామ్. ఫస్ట్ లో మా పెద్ద బాబు కూడా తెలుగు వల్లనే కొన్ని అన్ని నేర్పించారు. తెలుగు నేర్పించారు మా కిడ్స్ వన్లో. చాలా సంతోషం అండి. ఇలాంటివి చెప్పినప్పుడే మాకు ఇంకా స్ఫూర్తినిస్తుంది అనమాట. సో అంటే అమరీష్ మామ మీ బాబు అంటే కిడ్స్ వన్ ద్వారా తెలుగు నేర్చుకున్నాడు చక్కగా. తెలుగు నేర్చుకున్నాడు మా పెద్ద బాబు, ఇప్పుడు తెలుగే మాట్లాడుతుంటాడు. ఓకే, థ్యాంక్ యూ. గ్రేట్ అండి నిజంగా. అంటే తెలుగు వల్ల ఎప్పుడు అప్పుడప్పుడు లాగిన్ అవుతుంటాడు, చూసుకుంటుంటాడు. ఇప్పుడు 9th class వాడు, అని బాగానే చూసుకుంటుంటాడు అంతా. ఫస్ట్ మేము అమెరికా రావటం, తెలుగు వన్ సైన్ అప్ చేయటం మాకు ఇంకా అదే ఎట్లా అంటే మాకు ఫ్యామిలీ మెంబర్ టైప్ అయిపోయింది చిన్నప్పుడు. లాస్ట్ రావటం అమెరికాలో మాకు తోడు అంటే తెలుగు వన్నే తోడు అనిపించేది. మా పక్కింటి వాళ్ళు ఎవరంటే తెలుగు వన్నే. ఇలా ఇట్లాంటి మాటలు మాకు 1000 ఏనుగులు బలాన్ని ఇస్తూ ఉంటాయి. కరెక్ట్ సార్, యు ఆర్ రైట్.
చాలా హ్యాపీ అండ్ ప్లస్ ఇక టోరీ వల్ల కూడా ఈ టోరీ వల్ల ఇక టోటల్ గా టీవీ ఆపేసాం మేము. మా కరెంట్ సేవింగ్ కూడా అయిపోయింది, టీవీ ఆన్ చేయటం లేదు. వెరీ గుడ్. చాలా అసలు ఎంత ఆగి ఉంటుందంటే నిజంగానే ఆల్మోస్ట్ మా మిస్సెస్ అంటుంటది ఇంక ఆపరా టీవీ టోరీ ఆపరా అంటుంటది. సో మొత్తానికి అయితే చాలా హ్యాపీగా ఉంది. టోరీ రేడియో వల్ల ఇంట్లో టీవీలు కూడా ఆపేశారు. బాగుంది. చేస్తుంటారు, మీకు షార్ట్ టైం ఇచ్చారు 1 hour. నాకు టైం అంతే ఇచ్చారు వీళ్ళు. మీకు ఒక హాఫ్ అన్ అవర్ పెంచితే డెఫినెట్ గా అంటే వెళ్ళిపోతుంటుంది. సార్ని రిక్వెస్ట్ చేద్దాం. డెఫినెట్ గా సార్ స్పెండ్ చేస్తారు మనకి. థ్యాంక్ యూ వెరీ మచ్ అమరీష్ మామ, చాలా వాల్యూబుల్ చెప్పారు. థ్యాంక్ యూ అమరీష్ గారు, థ్యాంక్ యూ. మనతో మాట్లాడి ఇంకో ఆత్మీయులు రెడీ ఉన్నట్టున్నారు సార్. హలో 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 నమస్తే అండి. హలో రవిశంకర్ గారు, బాగున్నారా? బాగున్నానండి. ఎవరండి మాట్లాడేది? నేను రాజేష్ అండి. రాజేష్ గారు ఎలా ఉన్నారు? అయ్యో మీరు గారు అనొద్దండి బాబు. ఆత్మీయులు, ఇప్పుడు మామ అంటున్నట్టు ఆత్మీయులు అంటే బాగుంది. గారు అనొద్దండి బాబు అన్నారు మీరు అంటే. చెప్పండి. మీ వల్లనే మాకు ఇంతమంది ఫ్రెండ్స్, ఎట్లా అంటే అసలు కల్మషం లేని ఫ్రెండ్స్ కలిసారు మాకు. దట్స్ రియల్లీ వండర్ఫుల్. మేము ఒక మంచి పని చేసామని చెప్పుకోవటానికి మీ అందరూ మాట్లాడే మాటలే ఒక నిదర్శనం. ఇందాక మావిడ చెప్పింది విన్నాను. ఫస్ట్ తను పూజలకు చూసా అని చెప్పింది, అది తప్పండి. ఫస్ట్ తెలుగు వన్ తను మర్చిపోయినట్టుంది. ఫస్ట్ తెలుగు వన్ తనకి తెలిసింది నేను యుఎస్ లో ఉన్నప్పుడు, తను ఇండియాలో ఉందన్నమాట, ఇంకా పెళ్లి కాలేదు. తనకు గిఫ్ట్లు నేను తెలుగు వన్ త్రూ పంపించా. వెరీ గుడ్, వెరీ గుడ్. సో అట్లా అప్పుడు 2000 నుంచి నాకు తెలుగు అని తెలుసండి. అప్పుడు మీరు ఇంకా ఇవి ఫ్రీ అంటున్నాం, మీరు సబ్స్క్రిప్షన్ బేస్డ్ మూవీస్ అవన్నీ పెట్టారు. అవునండి, అవునవును. మొదట్లో $5 సబ్స్క్రిప్షన్ పర్ మంత్ పెట్టాం. ఎందుకంటే అప్పుడు ఇక్కడ మాకు కొత్త 2000 ఆ టైంలో ఇక్కడ ఏవి లేవన్నమాట అప్పుడు. సో తెలుగు వన్ వాజ్ మోస్ట్ నోన్. రాజేష్ గారు, ఇప్పుడు తెలుగు వన్లో కొత్త కొత్త ఫీచర్స్ చాలా యాడ్ చేస్తుంటాం మీ అందరికి. అంటే ఇప్పుడు మీతో పాటు మిగిలిన ప్రేక్షకులందరికి కూడా మీలో ఇప్పుడు టోరీలో ఎవరు బాగా మాట్లాడగలరో వాళ్ళందరినీ, ఎవరికైతే మాట్లాడి బాగా ప్రజెంట్ చేయగలిగే ఇది ఉందో, స్కిల్ ఉందో, వాళ్ళందరినీ కూడా మేము ఆర్జేఎస్ కింద తీసుకుని అలా ఆ ఎంకరేజ్మెంట్ ఇచ్చాం. అలాగే షార్ట్ ఫిల్మ్స్ చేపిస్తుంటాం. మీరు చూసారో లేదో, యూట్యూబ్ ఇండియాలో 2nd లార్జెస్ట్ ఛానల్ పార్ట్నర్ ఫర్ యూట్యూబ్. దాంట్లో షార్ట్ ఫిల్మ్స్ ఒకటి ఆల్మోస్ట్ ఒక 400 ఎంటర్ప్రెన్యూర్స్ అనాలో, లేకపోతే న్యూ బడ్డింగ్ డైరెక్టర్స్ అండ్ ఆర్టిస్ట్, రైటర్స్ వీళ్ళందరూ కూడా ముందుకు వస్తే వాళ్ళకి అవకాశం కలిగించాం. చాలా మంది నేను చూస్తూనే ఉంటాను. నేను బోలెడు షార్ట్ ఫిల్మ్స్ చూసాను అంటే మీ దాంట్లో మావిడ అరుస్తుంటది, నీకు ఈ షార్ట్ ఫిల్మ్స్ పిచ్ ఏంటి అని. ఒక్కొక్క షార్ట్ ఫిల్మ్ చూస్తూనే ఉంటాను నేను. షార్ట్ ఫిల్మ్స్ ఈ పిల్లలు చేసిన 80 దాకా చూసింటా నేను. ఈ పిల్లలు చేసిన షార్ట్ ఫిల్మ్స్ కొన్ని చూస్తే ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ టీవీ షోస్ ఇన్ తెలుగు కంటే కూడా ఎన్నో రెట్లు అధికంగా వ్యూస్ ఉంటాయి యూట్యూబ్లో మీరు చూస్తే. ది బెస్ట్ ఆఫ్ ది టీవీ షోస్ చూడండి, ఈ షార్ట్ ఫిల్మ్స్ చూడండి. అంటే మేము ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసాం. ఎనీబడి హూ హెస్ గాట్ టాలెంట్ వీల్ ఎగ్జిబిట్ దెమ్ టు ది వరల్డ్ అని. ఒక చిన్న సజెషన్ అండి, ఏంటంటే మేము షో చేస్తున్నాం కదా, మాకు మెసేజ్లు వస్తున్నాయి. యూకే టైమింగ్స్ లో ఏవి సరి అయిన షోస్ లేవు అంటే, వాళ్ళ ప్రైమ్ టైమ్ లో సరి అయిన షోస్ లేవు అని కంప్లైంట్ చేస్తున్నారండి. ఓకే, అంటే వాళ్ళ ప్రైమ్ టైమ్ అంటే యుఎస్ టైం మధ్యాహ్నం టైం అనమాట. వాళ్ళ ప్రైమ్ టైమ్స్ లో వాళ్ళకి ఏం లేవు అంటే, ఓన్లీ యుఎస్ వాళ్ళకే ఎందుకు ఇంత ప్రయారిటీ ఇస్తున్నారు, యూకే వాళ్ళు కూడా వింటారు కదా. ఎందుకంటే యూకే వాళ్ళు ఇంతకు ముందు కాల్ చేసేవాళ్ళు మధ్యాహ్నం పూట. అవునండి. ఇప్పుడు చాలా వాల్యూమ్ తగ్గిపోయింది యూకేది. అంటే యూకే మిగిలిన షోస్ లో వస్తున్నాయి రాజేష్, అలా రావట్లేదని కాదు. యూకే నుంచి కూడా మనకి 2 షోస్ ఉన్నాయి, ఒక షో కాదు ఇప్పుడు. అంతకుముందు ఒకే షో ఉండేది. అంటే యూకే వాళ్ళకి ప్రైమ్ టైం అంటే డ్రైవ్ టైమ్, ఆ టైంలో ఎంటర్టైనింగ్ షోస్ లేవు అని కంప్లైంట్స్ వస్తున్నాయి. ఓకే ఓకే, లెట్ మీ లుక్. అంటే ఒకటి ఏమవుతుందంటే డెఫినెట్ గా దాని గురించి ఆలోచించి చూస్తాను నేను. ఐల్ టేక్ ఒపీనియన్ ఆఫ్ తెలుగు ఇన్ యూకే. రైట్ మామ, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేష్ మామ. బాయ్, టేక్ కేర్. థ్యాంక్ యూ రాజేష్ గారు. మనతో మాట్లాడి ఇంకో ఆత్మీయులు రెడీ ఉన్నట్టున్నారు సార్ చాలా మంది. హలో
హలో హలో హలో నమస్తే అండి. నమస్తే మహేష్ గారు, నేను ఎవరండి? విజయాన్ని మాట్లాడుతున్నా సిడ్నీ నుంచి. ఓ విజయ్ గారు. విజయ్ గారు నమస్తే, బాగున్నారా? బాగున్నామండి, చాలా బాగున్నాం. ఎలా ఉన్నారు? మీకు హృదయపూర్వక శుభాభివందనాలండి. థ్యాంక్ యూ, మీకు కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. సక్సెస్ఫుల్ గా 13వ ఏడు కంప్లీట్ చేసుకుని 14లోకి అడుగు పెడుతున్నందుకు మీరు నిజంగా ఒక రివల్యూషన్ క్రియేట్ చేశారండి టెక్నాలజీలో. ఒక రకంగా అంటే డిజిటల్ మీడియాలో మొట్టమొదటిగా ఎంటర్ అయిన సంస్థ మాది. ఓకే, రియల్లీ దాన్ని తెలుగు వాళ్ళందరూ కూడా ఆదరించారు. ఇప్పుడు ఇటు ఆస్ట్రేలియా నుంచి అమెరికా వరకు ఏ దేశంలో తెలుగు వాళ్ళు ఉన్నా వాళ్ళు తెలుగు వన్కి టోరీ ద్వారా అవనివ్వండి, తెలుగు వన్ ద్వారా అవనివ్వండి, కిడ్స్ వన్ ద్వారా అవనివ్వండి, ఎలాగోలా కనెక్ట్ అయ్యి ఉంటున్నారు. రియల్లీ తెలుగు వాళ్ళందరికీ ఒక వెలితి అనేది దాన్ని మీరు తొలగించారండి. ఇక్కడ మేము ఫారెన్ వచ్చేసాక మన వాళ్ళందరినీ వదిలేసి ఒక్కొక్కసారి లోన్లీగా అనిపించినప్పుడు ఎవరు లేరు, ఏదైనా బెంగ ఉన్నా గానీ దాన్ని లేదు మనందరం కలిసి ఉన్నాము అన్న ఆ ఫీలింగ్ ని తీసుకొచ్చారు ఈ టోరీ వల్ల. ఎస్పెషల్లీ టోరీ రేడియో వల్ల నిజంగా వీఆర్ ఎంగేజ్డ్ కంప్లీట్లీ. థ్యాంక్ యూ. ఇంకా మీ దీన్ని ఇంకా ఇప్పుడు లాస్ట్ మంత్ మనం ఆల్మోస్ట్ 6 మిలియన్ ట్యూనిన్స్ టోరీకి వచ్చినాయి. ఇట్స్ ఎ రియల్లీ గుడ్ అచీవ్మెంట్. దీన్ని 6 మిలియన్ని 12 మిలియన్ చేయాలి మన అందరం కలిపి. తప్పకుండా ఇది ప్రతి తెలుగు వారికి ఈ త్వరలోనే మన దేశంలో కూడా మిగిలిన రాష్ట్రాల్లో వినిపించే ఏర్పాట్లు ఆల్మోస్ట్ పూర్తయినాయి. టోరీ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బయట కూడా అంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు. 8 కోట్ల ఆంధ్రులు, ఇది 8 కోట్ల ఆంధ్రులు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే, ఆంధ్రప్రదేశ్లో ఉంటే, బయట మహారాష్ట్ర, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ వీటన్నీ కలిపి ఇంకొక 8 కోట్ల మంది ఉంటారు. వీళ్ళందరికీ ఎటువంటి రేడియో సౌకర్యం లేదు. అది వినిపించే ఏర్పాటు కూడా త్వరలోనే అంటే ఈ నెలలోనే పూర్తవుతుంది. అది సక్సెస్ఫుల్ గా అవుతుందని ఆశిస్తున్నాం. అంటే ఇప్పుడు ఎఫ్ఎం ద్వారా కూడా వినే అవకాశం ఉంటుందండి? ఎఫ్ఎం ద్వారా కాదండి, ఎఫ్ఎం ద్వారా కాదు, ఓన్లీ మొబైల్ ఫోన్ ద్వారానే వినే ఏర్పాటు, సెల్ ఫోన్ ద్వారా. అది ఎఫ్ఎం రేడియో అంటే చాలా మందికి కారులోనే ఉంటాయి ఎక్కువగా, ఇళ్ళలో కూడా ఈ ఆర్కైవ్స్ వినే ఫెసిలిటీ ఇచ్చారు టచ్ సిస్టమ్ లో, ఐఫోన్, ఐప్యాడ్ లో. దట్ ఈస్ ఎక్సలెంట్ అండి. వేర్ ఎవర్ వి గో వి కెన్ క్యారీ. నేను అదే చెప్పబోతున్నాను. మనం బయటికి వెళ్ళినా, ఇంట్లోకి వెళ్ళినా, ఇంక్లూడింగ్ టాయిలెట్ లోకి వెళ్ళినా మన పక్కన ఉండేది మొబైల్ ఫోనే. వేర్ ఎవర్ వి గో వి ఫాలో అన్నట్టు. సో అలాగే మీ ఆత్మీయ వార్త మిమ్మల్ని మీ వెంట ఉంటుంది. కంగ్రాచులేట్ చేయాల్సిందండి మీ డెడికేషన్ టువర్డ్స్ మన ఒక్క తెలుగు భాషకే మీరు అంకితం అయ్యారు. దట్ ఈస్ ఎక్సలెంట్ అండి. ఇంకా వేరే చోటికి అటు ఇటు డైవర్ట్ అవ్వకుండా దానికి ఒక చిన్న నేపథ్యం కూడా చెప్పాలి. నేను చిన్నప్పుడు చదువుకుంది ఢిల్లీలో చదువుకున్నాను. ఢిల్లీలో చదువుకునేటప్పుడు ప్రయర్ టు 83 ఎన్టీఆర్ ఇంకా పాలిటిక్స్లోకి రాకముందు, అప్పుడు మా అందరికీ ఉండే పిలుపు ఏంటంటే మద్రాసి అని పిలిపించుకునేవాళ్ళం. మద్రాసి. క్లాస్ రూమ్లో మాతో పాటు చదువుకునే నార్త్ ఇండియన్స్, అరే మీరు నల్లగా ఉంటారు, మీరు చేత్తో అన్నం తింటారు, అరే మద్రాసి, ఇలాగే హేళనగా మాట్లాడేవాళ్ళు, చాలా హేళనగా. అప్పటి నుంచి ఒక కసి అన్నమాట. ఏదైనా చేసినా కానీ తెలుగు అనేది ఒక రకమైన ఒక కసి నాలో జీర్ణించిపోయింది, ఏదైనా చేయాలని. అట్లా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కూడా తెలుగు అని స్టార్ట్ చేయడానికి అది కూడా ఒక స్ఫూర్తి. అప్పుడు చిన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ అయ్యే మనసులో ఉన్నాయి. ఉన్నప్పుడు చేయాలి అనుకున్నప్పుడు తెలుగు. అప్పుడు స్టార్ట్ చేసిన కొత్తలో 99లో స్టార్ట్ చేసినప్పుడు ఇంకా మిగిలిన లాంగ్వేజెస్ కూడా, హిందీ అంటే నేషనల్ లాంగ్వేజ్, తమిళియన్స్ అంటే లాంగ్వేజ్ ఎఫినిటీ వాళ్ళకి చాలా ఎక్కువ, తెలుగు వాళ్ళకి లాంగ్వేజ్ మీద మమకారం తక్కువ. అవి కూడా చేద్దాము అనే ఆలోచన వచ్చినా కానీ ముందు చేసేది ఏదో ఫస్ట్ తెలుగులో సక్సెస్ అయ్యి, కరెక్ట్ సార్, తర్వాత మిగిలిన చోట ఎక్కడో ముందు ఇంటికి వెళ్ళి రచ్చగెలవమన్నారు కదా,
అలాగే ముందు మాట్లాడుకుంటున్నాం సార్. తర్వాత కిడ్స్ వన్ గురించి మాట్లాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి విజయ్ గారు. సో గర్వంగా చెప్పుకోవచ్చండి, మా తెలుగుకి మాకు ఒక ప్లాట్ఫామ్ ఉంది వరల్డ్ వైడ్ అందరితోటి. ప్రతి తెలుగు వాళ్ళు గర్వంగా చెప్పుకునే ఒక వాల్యూస్ ఉన్న సంస్థ మాది, మనందరిది. విజయ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా సంతోషం అండి. ఎప్పటికీ ఇలా కంటిన్యూ క్యూలో ఉన్నారండి చాలా మంది. అంటే ఎప్పటి నుంచో చేయని వాళ్ళందరూ కూడా ఈ రోజు చేస్తున్నారని చెప్పేసి మనకి ఇప్పుడే మెయిల్స్ వస్తున్నాయండి. సో మనతో మాట్లాడి ఇంకో కాలర్ రెడీ ఉన్నట్టున్నారు సార్. హలో 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 నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? మామ్స్. ఓకే, డైరెక్ట్ సార్తో మాట్లాడండి. టోరీతో మీకున్నటువంటి అనుబంధం ప్రణిత. యా రవిశంకర్ గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. టోరీతో నాకున్న అనుబంధం ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, బట్ ఒకవేళ చాలా మందికి తెలియనిది ఎవరైనా ఉంటే గనక ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్పేస్తా. మా అన్నయ్య తెలుగు అన్న ఆఫీస్ లో పనిచేసేవాడండి ఇంతకు ముందు, లాంగ్ బ్యాక్. మా కజిన్, మా పెద్దమ్మ కొడుకు. సో నేను యుఎస్ కి వచ్చిన కొత్తలో నాకు మా అన్నయ్య పనిచేస్తున్నాడు కాబట్టి ఇట్లా తెలుగు వన్ లో మూవీస్ చూడొచ్చు, ఇది అది ఇట్లా అలవాటు. 2000 కిషోర్ తెలుసు అదే కిషోర్. ఓకే. సో అట్లా నాకు మా అన్నయ్య త్రూ తెలుగు వన్ వెబ్సైట్ తెలుసు. అండ్ దెన్ రేడియో స్టార్ట్ చేసినప్పుడు వినేదాన్ని. కానీ ఇప్పుడు షోస్ అప్పట్లో ఉండేవి కాదు. అప్పట్లో మనకు ఓన్లీ ఈవినింగ్ ఒక 2 షోస్, మార్నింగ్ 2 షోస్, మధ్యాహ్నం అక్కడ ఒక షో, ఇక్కడ ఒక షో, ఇంత ఫ్రైడే రోజు ఇంకొక ఫేమస్ షో. సో ఇన్ని షోస్ లేవు, బట్ ఓవరాల్ గా అప్పుడప్పుడు వింటూ ఉండేదాన్ని. బట్ ఇంకొక ఇడ్లీ బర్గర్ ఫస్ట్ లో స్టార్ట్ చేసినప్పుడు కాల్స్ చేసేదాన్ని. అంతకు ముందర కాల్స్ ఎక్కువ కాదు. సో నా కాల్స్ విన్న కొంతమంది సజెస్ట్ చేశారనమాట, ఐ షుడ్ డూ అ షో అని. సో అప్పట్లో ఇప్పుడున్న వాళ్ళు ఎవరికి అంత తెలిసి ఉండదు, బికాస్ అప్పుడు నెంబర్ ఆఫ్ కాలర్స్ అండ్ వినేవాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. ఇప్పుడున్నంత మంది లేరు. సో ఆన్ పాపులర్ డిమాండ్ అందరూ అడగబట్టి షో స్టార్ట్ చేసి ఇప్పుడు జూన్ వస్తే 3 years అండి నేను టోరీలో షోస్ చేయబట్టి. ఐ థింక్ అలాగే సెలబ్రేట్ చేసుకోవాలి. రేపు జూన్ లో అయితే మీకోసం అమెరికా వస్తాం మేము. జూన్ లో అమెరికా రావడం కాదు, కేక్ పట్టుకోరండి మీరు నా కోసం. ఇంకొక సెలబ్రేషన్ ఏంటంటే ఈ టోరీలోనే వీళ్ళిద్దరు హాయిగా చక్కగా మాట్లాడుకున్నారు సార్. బయట మాట్లాడుకునేదో తెలియదు కానీ హర్ష ప్రణిత మాత్రం చాలా హ్యాపీగా మాట్లాడుకునేది. మేము బయట మాట్లాడుకొని రికమెండ్ చేసి, హలో మామ, హర్షకి టోరీ రికమెండ్ చేసి నీకు ఒక లిసనర్ ని తెచ్చాను మామ, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి. డెఫినెట్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. రవిశంకర్ గారు పెద్ద థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నేను లిసనర్ నే తెచ్చాను మామ. రవిశంకర్ గారు ఒక లిసనర్ ని ఆర్జన్ తెచ్చానండి నేను మీకు టోరీకి. హర్ష మామ మీకోసం చాలా మంచి లవ్ పాటలు డెడికేట్ చేసేవాడు త్రూ టోరీలో. పేరు నాది మామ, పేరు నాది. ఇంకెవరెవరికి ఏమేమి డెడికేట్ చేస్తున్నాడో మనకి ఎందుకులే, ఇవన్నీ ఎందుకులే అని రవిశంకర్ గారు మీ కేక్ కోసం నేను 3rd anniversary కోసం వెయిట్ చేస్తున్నా. డెఫినెట్లీ న్యూ జెర్సీ వచ్చి మీతో కేక్ కట్ చేస్తాం. రైట్ అండి. ఇంకొక ఆత్మీయులు రెడీ ఉన్నట్టున్నారు సార్. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. మీరు ఎవరు మాట్లాడేది, ఎక్కడి నుండి? నేను ఇందుప్రియ అండి, హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుండి. సో లోకల్ కాల్స్ కూడా ఇంప్రూవ్ అయిపోయినాయి అనమాట కొద్దిగా. రైట్, హిందీ గారు మీ చెప్పండి. యాక్చువల్ ఇందాక నేను అదే చెప్దాం అనుకున్నాను. ఒక కాలర్ చెప్పారు కదా, సేమ్ అదే నేను కూడా ఫీల్ అవుతున్నాను. ఇండియాలో అంతగా తెలియదు కదా ఎవరికి దీని గురించి. అంటే ఇప్పుడు తెలుగు అని కానీ టోరీ కానీ ఇప్పుడు వరకు అడ్వర్టైజ్మెంట్ అనేది చేయలేదండి. వర్డ్ ఆఫ్ మౌత్, ఒకళ్ళకి నచ్చితే ఒక 10 మందికి చెప్తున్నారు. అలా స్ప్రెడ్ అయిన ఆర్గానిక్ గ్రోత్ మాత్రమే మాది. ఇండియాలోకి వచ్చేసరికి ఏంటంటే ఇబ్బంది, ఇంటర్నెట్ అనేది ఈ మధ్య కూడా ఒకసారి నాగార్జున గారి ఇంటికి వెళ్ళాము లైవ్ షో చేద్దామని. పాప మా వాళ్ళు 6 గంటల సేపు కష్టపడ్డారు అక్కడ. నెట్ ప్రాబ్లం వచ్చి, నెట్ కనెక్టివిటీ, వీటినన్నిటినీ ఓవర్కమ్ చేస్తూ త్వరలోనే మొత్తం ఇండియాలో అందరికీ అన్ని మొబైల్స్ మీద
స్టోరీ వినిపించేలా ఏర్పాటు చేసాం. త్వరలోనే హోప్ఫుల్లీ బై ఎండ్ ఆఫ్ దిస్ మంత్ లోపే జరుగుతుంది అది. గ్రేట్ సార్. ఓకే కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్ టు టోరీ అండి. సో చాలా చక్కని వ్యాలిడ్ పాయింట్ రేజ్ చేశారు. హలో 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 నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? మహేష్ గారు, నేను జయశ్రీ ఆర్జే. ఓ జయశ్రీ గారు బాగున్నారా? బాగున్నానండి. చెప్పండి జయశ్రీ గారు, మీకు తెలుగు అనుకున్నటువంటి అనుబంధం షేర్ చేసుకోండి తొందరగా సార్తో. సార్ గురించి ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆత్మీయ వారధి అంటే నిజంగా ఆత్మీయులే. ఇక్కడ మేము న్యూయార్క్ లో తుఫాన్ వస్తుంటే రాత్రిపూట రవిశంకర్ గారు కాల్ చేసి ఎలా ఉన్నారమ్మా అని అడిగారు. ఆ రోజు నాకు నిజంగా కళ్ళల్లో నీళ్ళు తిరిగి. ఎందుకంటే నన్ను ఆత్మీయ వారధికి రవిశంకర్ గారు నిజమైన ఉదాహరణ. పేరే కాదు, ఆయన చేతలు కూడా అలాగే ఉంటాయని అందరికీ చెప్పాలన్నమాట. అంటే తెలుగు వన్ గురించి అందరికీ తెలుసు. నేను కూడా $5 పెట్టి మొట్టమొదట దానికి అమెరికాకు వచ్చినప్పుడు ఇలా రిజిస్ట్రేషన్ చేసి అందులో నుంచి ఎన్నో పూజలు వల్లి గారు చెప్పినట్టు అన్ని డౌన్లోడ్ చేసుకున్నాను. అవన్నీ ఒక ఎత్తండి. తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీ అని పేరు పెట్టారు. నిజంగా రవిశంకర్ గారు ఆత్మీయ వారధికి సరైన ఉదాహరణ. థ్యాంక్ యూ వెరీ మచ్ జయశ్రీ గారు. జయశ్రీనండి, మీరు ఆ రోజు రాత్రి కాల్ చేశారు, గుర్తుందా? నాకు ఎలా ఉన్నారమ్మా అని అడిగారు. తుఫాన్ వస్తుంటుంది. గుర్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. రియల్ ఆత్మీయ వారధి అంటే ఆత్మీయ వారధి లాగా అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చాం, అందరినీ కలిపాం. ఇటు ఆస్ట్రేలియా నుంచి అమెరికా వరకు, మలేషియా ఉండొచ్చు, గల్ఫ్లో ఉండొచ్చు, ఎటున్నా సరే ఒకళ్ళతో ఒకళ్ళు ఆత్మీయంగా పంచుకుంటున్నారు. మీ షోలు కూడా మీకు ముందుగా 13వ వార్షికోత్సవ శుభాకాంక్షలు అండి. ఇంకా ఇలాగే ఎన్నో ఎన్నో దేశాలలో విస్తరించి ఇంకా బాగా అభివృద్ధికి చెందాలని కోరుకునే వాళ్ళలో నేను ముందుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ జయశ్రీ గారు ఫర్ కాలింగ్ టు టోరీ. అండ్ మనతో మాట్లాడి ఇంకో ఆత్మీయులు సిద్ధంగా ఉన్నట్టున్నారు సార్. హలో గుడ్ మార్నింగ్ మామా. గుడ్ మార్నింగ్ మామ, ఎవరు మాట్లాడుతున్నారు? చంద్రమోహన్ మామ. చంద్రమోహన్ మామ, రవిశంకర్ గారు వచ్చారు మామ, సార్తో మాట్లాడండి. చంద్రమోహన్ గారు నమస్కారం. నమస్కారం రవిశంకర్ గారు. మీకు తెలుగు అనుకున్నటువంటి అనుబంధం చెప్పండి చంద్రమోహన్ గారు, అండ్ సజెషన్స్ కూడా చెప్పండి. మా అమ్మాయికి ఎంత వయసు ఉందో మీ తెలుగు వన్ కూడా అంతే వయసులో ఎంటర్ అయ్యిందండి. బాగుంది. 13 years అనమాట మీ అమ్మాయి వయసు అయితే ఇప్పుడు. 13 years ఈ జూన్ లోకి వస్తుంది. మీరు కూడా ఐ థింక్ ఏప్రిల్ కో మేకో మీరు 13 years కి వస్తున్నారు. ఇప్పుడు రేపటికి. ఓకే, కంగ్రాచులేషన్స్ అండి మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము ఫస్ట్ అమెరికాకి వచ్చినప్పుడు మాకు ఏ ప్రోగ్రామ్ లేవు, ఒక్క తెలుగు వన్ తప్పితే ఇంకేం లేదు మాకు. తెలుగు వన్ లో ఆ పాట మొదటి దగ్గర నుంచి దగ్గర నుంచి చివరి ఎండింగ్ అమ్మాయి భరతనాట్యం డ్రెస్ లో చిన్న డిజైపర్ అయ్యే వరకు మా అమ్మాయి చక్కగా చూస్తాను అంతా. ఆ రోజుల్లోనండి మాకు ఫీడ్బ్యాక్ వచ్చాయి. అప్పుడు DVDs కూడా రిలీజ్ చేసేవాళ్ళం ఆ రోజుల్లో అమెరికాలో పార్ట్నర్తో పాటు. అప్పుడు మాకు మెయిల్స్ వచ్చాయి అన్నమాట, మా పిల్లలు ఆ పాట లేకోకుండా భోజనం చేయట్లేదు, ఆ పాట పెడితేనే మా అమ్మాయి భోజనం చేస్తుంది అని. అంత పాపులర్ అయింది. సో మీ పాప కూడా అటువంటి అనుభూతి అన్నమాట. అలవాటు అయిపోయింది మాకు తెలుగు వన్ మాకు. ఓకే. ఇప్పుడు రెగ్యులర్ గా ఏ ఫీచర్స్ చూస్తుంటారు తెలుగు వన్ లో? తెలుగు వల్ల మేము ఎక్కువ భక్తి ప్రోగ్రామ్ చూస్తుంటాను ఎక్కువ. ఓకే. అదే విధంగా మాకు మీరు పూర్వకాలంలో పండగలు అంటే ఇమీడియట్ గా స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏమున్నాయా చక్కని చూస్తాం సార్. స్పెషల్ ప్రోగ్రామ్స్ మూవీస్ కానీ ఇంటర్వ్యూస్ కానీ. తెలుగు వన్ అనేది మోస్ట్లీ మేము ఇప్పుడు టోరీలో మీరు చూసారు చాలా మంది లిజనర్స్ కాలర్స్ ఆర్జీస్ అయ్యారు. అంటే ఒక పార్టిసిపేటివ్ మీడియా లాగా పార్టిసిపేట్ చేసే తెలుగు వాళ్ళు, టాలెంట్ ఉన్న తెలుగు వాళ్ళు ఈ ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే, రిటర్న్ స్కిల్స్ అనుకోండి, రైటర్స్ ఉన్నారనుకోండి, సాహిత్యం రాయగలిగిన వాళ్ళకి సాహిత్యం ఉంది, పిల్లల కథలు రాసే వాళ్ళకి పిల్లల కథలు ఉన్నాయి. మీరు వీడియోస్ చేస్తే మా యూట్యూబ్ ఛానల్ ఉంది. రేపు త్వరలోనే టీవీ కూడా లాంచ్ చేయబోతున్నాం. టీవీ ఛానల్ గత సంవత్సరం నుంచి పనిచేస్తున్నాం, ఒక షేప్కి వచ్చింది. టోరీ సక్సెస్ చూసినాక అంటే ఒక కమ్యూనిటీ రేడియో ఇంత సక్సెస్ అవుతుంది అని ప్రతి తెలుగువాడు గర్వంగా చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఎవర్ గ్లోబల్ కమ్యూనిటీ రేడియో విచ్ ఈస్ డూయింగ్ 24/7 లైవ్. ప్రపంచంలో ఏ రేడియో లేదు. అది ఒక తెలుగు వాళ్ళు సాధించుకున్న విజయం. అందరూ మళ్ళీ పార్టిసిపేషన్. ఇప్పుడు ఏదో కొద్దిమంది ఆర్జేస్తో నడిపేది కాకుండా కమ్యూనిటీ పరంగా ప్రతి దేశంలో ఉన్న తెలుగు వాళ్ళు పార్టిసిపేట్ చేసే రేడియో టోరీ. రైట్ అండి.
చిన్న సజెషన్ కావాలి నాకు. చెప్పండి. మీకు ఇదికు మేము జనరల్గా ఏంటంటే మేము చెప్పాను 13 ఏళ్ళ నుంచి చూస్తున్నాము. ప్రతి న్యూ ఇయర్ వచ్చినా కానీ వెంటనే మేము క్యాలెండర్ చూస్తాం, తెలుగు క్యాలెండర్, వారం నక్షత్రాలు కానీ. ఈ మధ్య దాంట్లో బాగా అప్డేట్ లేదండి అది. ఎందుకంటే మాకు ఇక్కడ అట్లాంటా కానీ మన న్యూయార్క్ క్యాలెండర్ కానీ చికాగో క్యాలెండర్ కానీ ఉండేది. ఈసారి క్యాలెండర్స్ ఏమీ పెట్టలేదండి. ఒక్క చికాగోని చూసాను ఇందాక చూస్తే, దాకా నేను లేదు అసలు ఏ క్యాలెండర్ లేదు. ఏం లేదు, నిజం నిర్భయంగా చెప్పమంటే ఒకటి చెప్తాను. ఒక ఆస్ట్రాలజర్ని కొంచెం మేము బాగా ఊతమిచ్చి ఒక స్థాయికి తీసుకొచ్చినాక ఆయన సడన్ గా ఆయన రంగు మార్చేశారు. అవునవునవును. అది త్వరలోనే వేరే వాళ్ళని చూసామండి. ఆయనది త్వరలోనే మళ్ళీ క్యాలెండర్స్ అవన్నీ చేస్తాం. మీకు క్యాలెండర్ యాప్ ఉందండి, చాలా బాగుందండి. మీ అలాంటివి ఎంకరేజ్ చేస్తే ఇంకా అలాంటి కార్యక్రమాలు చేయడానికి మాకు వీలు కలుగుతుంది. రేపు థ్యాంక్ యూ. రేపు మా యానివర్సరీ సందర్భంగా మేము సెలబ్రేట్ చేసుకోవటం కాదు, మనలో ఉన్న ఒక ప్రముఖ వ్యక్తి రావూరి భరద్వాజ్ గారు ఇన్నాళ్ళకి ఆయనకి గుర్తింపు తీసుకొచ్చినందుకు ఆయనకు ఒక సన్మాన కార్యక్రమం పెట్టాం దాసరి నారాయణరావు గారి చేతుల మీదుగా. చంద్రమోహన్ గారు. హలో 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 నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హాయ్ మామ, నేను రవి మాట్లాడుతున్నా. హాయ్ రవి మామ, తొందరగా మాట్లాడేసే మామ సార్తో మీ సజెషన్స్. హాయ్ అండి, రవి న్యూయార్క్ నుంచి. హాయ్ రవి, బాగున్నారా? బాగున్నా అండి, బాగున్నారా? వెరీ గుడ్. అందరు చెప్పినట్టే నాకు కూడా ఈ నేను వారధి కట్టడానికి ఒక చిన్న ఇచ్చేసాను అనమాట. నా స్టార్టింగ్ కెరియర్ లో స్టోరీకి ఫస్ట్ వాయిస్ ఓవర్ IP డివైస్ ఇన్స్టాల్ చేశాను. ఉడత సహాయం చేశారనమాట మీరు. థ్యాంక్ యూ. సో ఆ టైంలో నేను అక్కడికి వచ్చినప్పుడు మా కజిన్స్ ఇక్కడే ఉండేవాళ్ళనమాట. వాళ్ళకి చెప్పాను ఇలా ఉందంటే వాళ్ళు అప్పుడు స్టార్ట్ చేశారు ఇది మూవీస్ చూడడం గట్రా అని. ఇలాగే ఒకళ్ళు వచ్చి మేము అదే కంటిన్యూ చేసాం. వెరీ గుడ్. రైట్ A1 వింటూనే ఉన్నాం. ఓకే, మంచి సూచనలు ఇవ్వండి. ఏమన్నా ఉంటే ఏమన్నా క్రిటిసిజం ఇక్కడ తప్పులు జరుగుతున్నాయి అనేది చెప్పండి. అందరూ పొగిడేస్తే బాగాలేదు. పొగడతల్లో మేము మునిగిపోకూడదు. సో ఇక్కడన్నా తప్పులు ఒప్పులు ఏమన్నా ఇంకా కరెక్షన్స్ ఇంకా ఇంప్రూవ్మెంట్స్ కి స్కోప్ ఉంటే ఇంప్రూవ్మెంట్స్ ఆబ్వియస్లీ ఎప్పుడన్నా మీకు ఫేస్బుక్ లో పెడుతూనే ఉంటాం, ఇంకా ఐడియాస్ మీకు చెప్తుంటాం కదా. సో అప్ టు ద మార్క్ అన్నట్టే నేను అంటాను యాక్చువల్లీ అయితే. థ్యాంక్ యూ. మాకు దీంట్లో NRI మా న్యూస్ లో లేకపోతే ఇలా కాల్స్ మధ్యలో బ్రేక్ అవడం గట్రా జరుగుతుంటే గానీ ఇవంటే ఒకటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కొంతమంది వాయిప్ ఫోన్ నుంచి చేస్తారు, కొంతమంది స్కైప్ నుంచి చేస్తారు, కొంతమంది ల్యాండ్ లైన్ నుంచి చేస్తారు. ఇలా రకరకాలుగా వచ్చేటప్పుడు టెక్నాలజీలు అన్ని ఇంటిగ్రేట్ చేయడం అంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. దాంతో కొంచెం మొత్తానికైతే నీ అంత సహకారం అందించావు మామ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్ టు టోరీ రవి మామ. రియల్లీ గ్రేట్ సార్. మనతో మాట్లాడిన చాలా మంది ఉన్నారు, సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో నమస్తే అండి. నమస్తే అండి, ఎవరండి? నా పేరు గోపాల్ అండి. ఓకే గోపాల్ గారు చెప్పండి. బాగున్నారా? బ్రహ్మాండంగా ఉన్నా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను, ఫస్ట్ క్లాస్. సార్ మరి 13 సంవత్సరాల ప్రస్థానంలో మీరు టోరీకి చెప్పాల్సినటువంటి అంటే తెలుగు అని చెప్పాల్సినటువంటి బ్లెస్సింగ్స్ అండ్ విషెస్ అండ్ ఎటువంటి సజెషన్స్ అంటే ఇప్పటికే చాలా వరకు మాకు తోసినవి చేస్తున్నాం. మరి మీ సైడ్ కూడా మీరు చేస్తా ఉన్నారు. ఇవాళ పర్టికులర్గా వాళ్ళంటూ చెప్పేది అనేది అది ఆన్ గోయింగ్ ప్రాసెస్, ఒక్క రోజుతోనే ఆగిపోయేది కాదు. కాబట్టి 13 సంవత్సరాల నుంచి తెలుగు అని స్థాపించిన దగ్గర నుంచి కూడా నేను ముందో వెనకో ఉంటా ఉన్నాను ఈ తెలుగు అంతా. సార్ మీకు ఎప్పుడు చాలా సంతోషం వేసింది సార్. ఇప్పుడు ఈ 13 సంవత్సరాల్లో మీరు ఎప్పుడు ఆహా ఒక మంచి పనిలో నేను ఉన్నాను, ఒక మంచి కార్యక్రమం చేపట్టాననే ఫీలింగ్ ఎప్పుడు కలిగింది సార్ మీకు? నాకు 13 ఏళ్ళ నుంచి నడుస్తున్నాను అట్లా. అంటే ఎవ్రీడే అనుకుంటూనే ఉన్నారు. అట్లాగే రియల్లీ సూపర్ అండి. అంటే నా పుట్టినరోజు కూడా May 9.
బాగా సింక్ అయింది అనమాట. సో అడ్వాన్స్డ్ విషెస్ టు యూ. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ అండి. తెలుగు వన్ వెబ్సైట్ హోస్టింగ్ మొదలైంది. అంటే నేను అప్పుడు తెలుగు వన్ లో లేను కానీ బట్ హోస్టింగ్ చేసే కంపెనీ ఏదైతే ఉందో దాని దగ్గర మేము అప్పుడు అడ్మినిస్ట్రేటర్ పనిచేసాం. అలాగే ఎవరు చేయనటువంటి ఒక ప్రయోగం అప్పట్లో వెబ్సైట్ ద్వారా మనకు క్రికెట్ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ చేయడం జరిగింది. స్ట్రీమింగ్ చేయడం జరిగింది అది 2004 లో అప్పుడు. అప్పుడు చాలా కష్టపడి యూఎస్ కి ఎన్ని బ్యాండ్విడ్త్ ఇష్యూస్, టెక్నికల్ ఇష్యూస్ మధ్య టెక్నికల్ ఇష్యూస్ చాలా ఉండే. అంత పనిచేసేది కదా, అంత బ్యాండ్విడ్త్ ముందు మనకి ఇండియాలో అవైలబుల్ గా ఉండేది కదా. అవును, ఇండియాలో ప్రాబ్లం. ఇవాళ కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయిలేండి. స్ట్రీమింగ్ లైవ్ క్రికెట్ స్ట్రీమింగ్ అంటే అది ఈజీ కాదు కదా. హోప్ఫుల్లీ 2 years from now ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటే ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అనుకుంటున్నాను. అవును. Yes sir, thank you very much for calling to Tory sir. Thanks a lot. Thanks and yes, thank you. Well, ఇంకా చాలా మంది ఆత్మీయులు ఉన్నారు సార్. అసలు యాక్చువల్గా మిమ్మల్ని ఏదైనా అడుగుదామనే టైంలో నాకు అవకాశం ఇవ్వట్లేదు, బట్ చాలా హ్యాపీగా ఉంది ఇంతమంది కాల్ చేయడం. లెట్స్ గో. హలో నమస్కారం మామా. మామ నమస్తే, ఎవరు మాట్లాడేది? దుబాయ్ నుంచి మధు. దుబాయ్ నుండి మధు. మామ మీకు ఈ తెలుగు వన్ రేడియో ఎలా పరిచయం, ఎలా అనిపిస్తుంది? అలానే సార్తో అన్ని విషయాలు మాట్లాడండి. నమస్కారం రవిశంకర్. నమస్తే మధు గారు, ఎలా ఉన్నారు సార్? బాగున్నామండి. నేను మామూలుగా ల్యాప్టాప్లో చూశానండి ఇట్లా ప్రోగ్రామ్స్, మొబైల్లో డౌన్లోడ్ చేసుకుంటుంది కానీ ఏదో మామూలుగా అనుకొని వదిలేసింది. చాలా రోజుల తర్వాత, అంటే డౌన్లోడ్ చేసిన తర్వాత చాలా రోజులకి స్టార్ట్ చేశాను అనమాట ఒకరోజు విన్నీకి. సో అలాగే కంటిన్యూ అయింది. లాస్ట్ ఫిబ్రవరిలోనే స్టార్ట్ చేశాను అనమాట. చాలా బాగుందండి. బాగా ఎంజాయ్ చేస్తున్నారా మా ప్రోగ్రామ్స్? ఎందుకంటే మాకు ఇక్కడ డ్యూటీస్లో హిందీ ఛానల్స్ అన్నీ దొరుకుతాయి, తెలుగు లేవు. కానీ ఇట్లా ఫోన్లు తెలుగు ఛానల్స్ బాగా ఎంజాయ్ చేస్తూ ఫ్రీగా, అంటే కొంచెం ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్ ఆంధ్రాలో ఉన్నట్లు ఉంటుంది అనమాట. ఇక్కడ తెలుగు మాట్లాడే వాళ్ళు కూడా తక్కువగా ఉంటారు. సో అలాంటప్పుడు ఈ రేడియో వింటుంటే దాదాపు ఆంధ్రాలో ఉన్నట్లే ఉంటుంది. ఇప్పుడు వీడియో ప్రోగ్రామ్లు అవి కూడా యూట్యూబ్ ద్వారా చూస్తున్నారా? వీడియో ప్రోగ్రామ్స్ అంటే రూమ్లోకి వచ్చిన తర్వాత పెద్దగా ముందంటే చూసేవాడిని అండి. ఫ్యాక్ట్ చెప్పాలంటే ముందు సినిమాలు డౌన్లోడ్ చేసుకుని బాగా చూసేవాడిని ఎప్పుడు బిఫోర్ ఫిబ్రవరి. ఇప్పుడు సినిమాలన్నీ కూడా అంటే కనీసం ఒక సినిమా చూడాలన్నా కూడా టైం దొరకకుండా ఏదో ఈ స్టోరీ అది ఇది అలాగే గడిచిపోతుంది ఫ్రీ టైం లో. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ మధు. అంటే హలో చెప్పండి. ఒక చిన్న ఒక 1 hour ఒక ప్రోగ్రామ్ పెడితే బాగుంటుందండి మా కోసం. ఆయన చాగంటి కోటేశ్వర అని ఉన్నారు కదా. అవునండి. ఆయనతో ఒక 1 hour ఏదైనా స్పీచ్ కానీ తప్పనిసరిగా ప్రయత్నం చేద్దామండి. అంటే ఆయన టైం కూడా తీసుకోవాలి. మా సంప్రదించి మీ రిక్వెస్ట్ అన్నమాట ఇది. డెఫినెట్ గా మీ రిక్వెస్ట్ మేము విల్ కీప్ ఇట్ ఇన్ మైండ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వెల్, మనతో మాట్లాడి ఇంకా చాలా మంది ఉన్నారు సార్ మాట్లాడడానికి. హలో హలో అండి. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నేనండి వైశాలిని. ఓ వైశాలి గారు, బాగున్నారు? వైశాలి గారు చాలా బాగున్నానండి. రవిశంకర్ గారు, నేనేమి చెప్పను, నేను ఒక కవిత చెప్తాను, మీకు బాగా నచ్చింది అన్నారు కాబట్టి. ఓకే చెప్పండి. అదే అడగబోతున్నా, ఒక కవిత ఒక పద్యం చెప్తారా అని. ఆనందంలో పరవశింపజేసేది టోరీ, నూతన పరిచయాలకు వేదిక టోరీ. అమ్మను మరిచిన అమ్మ ఆప్యాయతను మరవకు, స్నేహితులను మరిచిన టోరీ అభిమానాన్ని మరవకు. సుఖ దుఃఖాలను పారద్రోలి టోరీలో తేలియాడు, మంచి మనసుతో అందరికీ దరిచేరు. చాలా బాగుంది మొత్తానికైతే. రియల్లీ నేను హౌస్ వైఫ్ ని, అంటే మొత్తం డైలీ పనులలో చాలా బిజీగా ఉంటాను. సో సడన్ గా ఒకసారి ఇలా టోరీ అని తెలిసిన తర్వాత, విన్న తర్వాత ఈ టోరీ వింటూ పనులు చేస్తుంటే నేను చాలా, అంటే ఐ మీన్ నేను పనులు చేస్తున్నానా అని నాకు అనిపించింది. సో మొత్తానికైతే మీరు ఏం చెప్పాలనుకున్నారో అది కవిత రూపంలో చాలా చక్కగా వివరించారండి. వైశాలి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్ టు టోరీ అండి. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హలో హలో, హాయ్ మామా. హాయ్, నమస్తే. ఎవరు మాట్లాడేది? మధువా? నా పేరు మధు, సింగపూర్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే, రవిశంకర్ సార్ తో మాట్లాడండి తొందరగా. రవిశంకర్ గారు నమస్కారం అండి. మీకు బాగా నచ్చింది ఏంటి తెలుగు వన్ లో? యాక్చువల్ గా నేను కూడా టోరీలో ఆర్జేని.
మీకు యాక్చువల్ గా మా అమ్మకి తెలియదు, మా అమ్మ షోస్ కి అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉంటాను కానీ ఎప్పుడు చెప్పలేదు. ఓకే ఓకే, నేను గుర్తుపెట్టా. రవిశంకర్ గారు, నేను జల్సా టోరీ మస్తీ షో చేస్తూ ఉంటాను. వింటాను మాధు, వింటుంటారు మీ షో. ఓకే, థ్యాంక్ యూ అండి. చాలా బాగుంటాయి టోరీ షోస్. ఈవెన్ ఒక్కరోజు కూడా వినకపోతే అదేంటో ఏదోలా ఉంటుంది. మనం ఎంత చికాకులో ఉన్నా ఒక్కసారి అలా వింటే ఏమంటారు, రోమాలు లేస్తాయంటారు చూడండి, అలాగ ఒళ్ళు పులకరించిపోతుంది. అంత బాగుంటాయి షోస్ అన్నీ కూడా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇంకా సింగపూర్లో ఉన్న ప్రతి తెలుగు వాళ్ళకి వినిపించాలి. తెలుగుని తెలుగు వాళ్ళందరికి కూడా టోరీ గురించి పరిచయం లేని వాళ్ళు, తెలుగు అని అంటే ఇంకా 13 ఏళ్ళ నుంచి ఉన్నాం కాబట్టి చాలా మందికి తెలుసు. నేను దాదాపు నాకు తెలిసిన కొలీగ్స్ అందరికి చెప్పాను, తెలుగు వాళ్ళకి కాకుండా యాక్చువల్ గా తమిళ వాళ్ళు కూడా వింటున్నారు షోస్. దట్స్ రియల్లీ వండర్ఫుల్. తెలుగు తమిళ వాళ్ళకి కూడా తెలుగు నేర్పించేస్తున్నారు మీరు. yes sir. అంటే తమిళ వాళ్ళకి కూడా తెలుగు నేర్పించేస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 10 మెంబర్స్ వరకు వింటున్నారు, తమిళియన్స్ కూడా. వెరీ గుడ్, వండర్ఫుల్ వండర్ఫుల్, సూపర్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మధు గారు. బై బై అండి, టేక్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రవిశంకర్. థ్యాంక్ యూ మధు, బై. హలో, నమస్తే మామ. నమస్తే, ఎవరు మాట్లాడేది? శ్రీనివాస్ మామ, చింతూరు. ఓకే, శ్రీనివాస్ మామ, చింతూరు. మీకు తెలుగు అనుకున్నటువంటి అనుభూతి, అనుబంధం ఎటువంటిది? అండ్ తెలుగు వన్లో మీరు ఎక్కువ ఏం చూస్తుంటారు మామ? సార్తో మాట్లాడండి, రవిశంకర్ గారు, ఎండి తెలుగు వన్. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నానండి. నాకు ఫస్ట్ 2009లో ఇది పరిచయం సార్. ఓకే, అది బాగా అభివృద్ధి చెందింది, దినదిన అభివృద్ధి చెంది ఈ స్థాయికి వచ్చింది. బాగా ఎంజాయ్ చేస్తున్నారా ప్రోగ్రామ్స్? చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం సార్. వేరే ఏమైనా సలహాలు సూచనలు ఉన్నాయా? ష్యూర్ అండి, తప్పకుండా. చాలా వరకు అంటే క్లాసికల్ మ్యూజిక్తో పాటు కూడా కొన్ని కర్ణాటక సంగీతం ఇలాంటివి కూడా పెడితే బాగుంటుందని నా అభిప్రాయం సార్. ఓకే, తప్పనిసరిగా తెలుగు వారికి, ఆత్మీయులకి అందరికీ వారి గుండెల్ని చేరుకుంటున్నారు సార్ మీరు ఈ రేడియో పెట్టి. నిజంగా చాలా అభినందిస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీనివాస్ గారు. రైట్, ఇంతమంది కాల్ చేస్తున్నారు, ఒక్కొక్క రకమైనటువంటి అభిప్రాయాలను, అనుభూతులను షేర్ చేసుకుంటున్నారు. మరి మీరు కూడా తొందరగా షేర్ చేసుకోండి. సార్ ఎప్పుడో సంవత్సరానికి అలా వచ్చిపోతుంటాడు, సో ఉన్నంత టైంలో ఇట్లే చేసుకుందాం. హలో. హలో అండి, మహేష్ గారు. హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నేను అన్నపూర్ణ అండి, న్యూ జెర్సీ నుంచి. అన్నపూర్ణ గారు బాగున్నారా? బాగున్నానండి రవిశంకర్ గారు, మీరు బాగున్నారా? బాగున్నానండి. అన్నపూర్ణ గారు, కరెక్ట్ గా చెప్పండి, మీకు ఈ తెలుగు వన్తో ఉన్నటువంటి అనుబంధం, తెలుగు వన్లో ఎక్కువ ఏం చూస్తుంటారు మీరు? తెలుగు వన్ నేను 2000 నుంచి, అప్పట్లో $5 మంత్ ఉండేది, అప్పటి నుంచి సబ్స్క్రైబ్ చేస్తున్నానండి. తెలుగు భాషను మిస్ అయ్యే వాళ్ళందరికీ ఫస్ట్ స్టాప్ తెలుగు వన్ అప్పటి నుంచి. ఓకే, థ్యాంక్ యూ. ఇలాంటి వర్డ్సే మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాయి. సో నైస్ ఆఫ్ యు. అంటే గ్రంథాలయము అవన్నీ అప్పట్లో సాక్షి, పానుగంటి, ఆయన ఎస్సేస్ అవన్నీ కూడా ఉండేవి. సో ఇప్పుడు షోస్ లో అయితే మీకు టోరీలో సంగీతం, సాహిత్యం, ఇన్ఫర్మేటివ్ గా, ఆధ్యాత్మికం అన్ని బాగుంటున్నాయి. అదేనండి, ఓన్లీ సినిమా రిలేటెడ్ కాకుండా మిక్స్ ఉండాలి. ఇప్పుడు పద్యం అనేది మన తెలుగులో ఉన్న ఒక ప్రత్యేకమైన ప్రక్రియ, ఏ భాషలోనూ లేదు. దాన్ని ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో పద్యం గద్యం పెట్టాం. ఇలాగే మల్లాది గారు, ప్రముఖ కవి మల్లాది గారితో మల్లాది ముచ్చట్లు పెట్టించాం. ఇలా ఇప్పుడు కిరణ్ ప్రభు గారి షోస్ ఉంటాయి. ఈ తెలుగు సాహిత్యపరమైన కొన్ని షోస్, నాగమణి గారి షో, ఇలా ఇటువంటి తెలుగు ఇక సినిమా, మ్యూజిక్, మస్తీ ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని అయితే చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అన్ని మిక్స్ అండ్ మ్యాచ్ ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్స్ పెట్టాం. ఇప్పుడు గ్రంథాలయం మీరు ఆ పండగ ప్రాముఖ్యత తెలుగు వన్ లో ఉండేది. మా పిల్లలు కూడా అప్పట్లో అది ఆడియో వినేవాళ్ళు, తెలుగు చదవడం. ఇప్పుడు ఉందండి కిడ్స్ వన్ అని ఒక శీర్షిక ఉంది, ఒకసారి kids1.in అని ఉంది, లేకపోతే తెలుగు వన్కి వెళ్ళి kids one క్లిక్ చేయొచ్చు. పిల్లలకు సంబంధించి పెద్ద బాల శిక్ష మొత్తం డిజిటైజ్ చేసి, యానిమేట్ చేసి, సుమారు దాని మీద 10 కోట్లు ఖర్చు పెట్టాను, తెలుగు భాష మీద ప్రేమతో. ఈ ప్రభుత్వం చేయాల్సిన పనులు మేము చేపట్టాం. న్యూస్ వచ్చేదండి, ఏదైనా చిన్న న్యూస్ అప్డేట్ లాగా ఇఫ్ పాసిబుల్ ఇన్ ఫ్యూచర్. ఇప్పుడు అంటే ఒకటండి, మా మీడియా మొత్తం ఈజ్ ఎ పార్టిసిపేటివ్ మీడియా. మీకు న్యూ జెర్సీలో జరిగిన ఏదైనా ఈవెంట్ ఉంటే మీరు మాకు కాంట్రిబ్యూట్ చేస్తానంటే, యూ కెన్ డైరెక్ట్లీ పోస్ట్ ఇట్ ఆన్ తెలుగు వన్.
ఓకే, ఆ ఫెసిలిటీ. మీరు రైటర్ అయ్యుండి కవితలు రాస్తే సాహిత్యంలో పోస్ట్ చేయొచ్చు. మీరు మంచి వక్త అయితే ఆర్జేగా టోరీలో ఉండొచ్చు. యాక్టింగ్ ఇటువైపు టాలెంట్ ఉంటే మేము లాంచ్ అయిపోయే టీవీలో మీ దగ్గర ఏమన్నా స్కిట్స్ కానీ ఏమన్నా డైరెక్ట్ చేసే కేపబిలిటీ కానీ ఎటువంటి స్కిల్ ఉన్నా కానీ మా లాంచ్ అయిపోయే తెలుగు వన్ టీవీలో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇట్స్ ఎ పార్టిసిపేటివ్ మీడియా. ఇది తెలుగు వారందరికీ ఆహ్వానం. మా సాహిత్యం పేజ్ ఉంది, సాహిత్యంలో మీరు కాంట్రిబ్యూట్ చేయొచ్చు మీరు రైటర్ అయితే. యా, ఇంకా ఇవన్నీ కాదు అంటే చక్క టోరీ వినొచ్చండి. ఓకే, టీనేజర్ అవుతుంది తెలుగు అని. టీనేజర్, ఎగ్జాక్ట్లీ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్ టు టోరీ అండి అన్నపూర్ణ గారు. థ్యాంక్ యూ అండి. బై అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే టు యూ. వెల్, అండ్ ఈ teluguone.com ఇది ఇండియాలో ఉండే సెకండ్ ప్లేస్ రావడం యూట్యూబ్లో. సో ఇది సక్సెస్ వెనకాల ఏంటి సార్ అసలు యాక్చువల్గా సీక్రెట్? ఇది ఈ సక్సెస్ వెనకాల మంచి టీమ్ వర్క్ విత్ ఎవ్రీబడి ఇన్ అవర్ టీమ్. I should thank each. ఇది ఇండియాలో సెకండ్ ప్లేస్ రావడం అంటే ప్రతి తెలుగు వాడికి గర్వకారణం. ఇప్పుడు నేషనల్ మీడియా హిందీ డామినెంట్, తర్వాత తమిళ డామినేషన్ ఎక్కువ. అలాంటి దాంట్లో సెకండ్ ప్లేస్లో వచ్చాం అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు అందరికీ అలవాటు అయిపోయి ఇంకా కాంపిటీషన్ పెరిగి ప్రాబ్లీ మనం వెనక పడతామేమో కానీ బట్ లాస్ట్ ఇయర్ వరకు వీఆర్ నెంబర్ 2. ఈ ఇయర్ ఇంకా రిజల్ట్ చేయలేదు, చూద్దాము బట్ పాపులారిటీ వైజ్ ఎలా ఉంటుంది అనేది. బట్ సౌత్ ఇండియాలో వీఆర్ స్టిల్ నెంబర్ 1. అంటే తెలుగు వాళ్ళందరూ ఎంత ప్రోత్సహిస్తున్నారు మనని, ప్లస్ వాళ్ళకి అభిరుచులకి అనుగుణంగా మనం ఇచ్చే కాంటెంట్, సినిమా కంటెంటే కాదు, షార్ట్ ఫిల్మ్స్ ఇందాక చెప్పాను. వీ ఎంకరేజ్ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ విత్ టాలెంట్. వాళ్ళు టాలెంట్ ఉంది మా దగ్గర, ఇది కాన్సెప్ట్ ఉందని వస్తే చాలు, కెమెరా, ఎడిటింగ్, డబ్బింగ్ మొత్తం అన్నీ ఫ్రీగా ఇస్తున్నాం. ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి టాలెంట్ అంటే ఒక సినిమా ఇండస్ట్రీకి యాన్సిలరీ యూనిట్ లాంటిది షార్ట్ ఫిల్మ్ మేకింగ్ అంటే. అంటే సినిమాలోకి వెళ్ళేవాళ్ళు, వెళ్ళదలుచుకున్న వాళ్ళు ముందుగా వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ఒక పోర్ట్ఫోలియో కావాలి. ఆ పోర్ట్ఫోలియో లాగా మన షార్ట్ ఫిల్మ్స్ ఉపయోగపడుతున్నాయి. మొన్న మధ్య ఒక పెద్ద డైరెక్టర్ పెద్ద వంశీ గారు మన ఆఫీస్లో వచ్చి 2 రోజులు కూర్చుని షార్ట్ ఫిల్మ్స్ అన్నీ చూసి దాంట్లోంచి కొంతమందిని షార్ట్ లిస్ట్ చేసుకుని వెళ్ళారు. మీరు ఆయన తీయబోయే సినిమాలో ఓన్లీ న్యూ ఫేసెస్ చూపించాలి, న్యూ ఫేసెస్తో తీయాలనుకున్నప్పుడు దాన్ని తెలుగు అన్ని కొత్త కళాకారులకు కూడా ఆపర్చునిటీ దొరుకుతుంది. కానీ ఇంకొకటి అంటే ఇప్పుడు మనం చూస్తున్నాము మన ఆంధ్రప్రదేశ్లో, మన ఇండియాలో హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్ ఉన్నటువంటి ఒక టీవీ ఛానల్, అది వరల్డ్ వైడ్గా ఉన్న వాళ్ళకంటే ఎక్కువ మనకు సక్సెస్ రేట్ వచ్చేసి వాళ్ళకంటే ఎక్కువ సెకండ్ ప్లేస్లోకి వచ్చేసింది. అంటే మన సెకండ్ ప్లేస్ వాళ్ళది ఎక్కడో 9th ప్లేస్ అలా ఉంది. సో అంటే ఇది ఖచ్చితంగా టీం వర్కే అంటారా ఇది ఇంత సక్సెస్కి? ఎస్ టీమ్ వర్క్ అంటే నాట్ ఓన్లీ ఫ్రమ్ మన ఇక్కడి నుంచే కాకుండా ఎవ్రీ వన్ హూ ఇస్ పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కళ్ళు. ఇది ఒక సోషల్ మీడియా, ఒక పార్టిసిపేటివ్ మీడియా. నేను ఎప్పుడు చెప్తున్నా పార్టిసిపేటివ్ మీడియా ప్రతి ఒక్క తెలుగువాడు పార్టిసిపేట్ చేసి ఈ ఛానల్ సక్సెస్ చేశారు. తెలుగు వన్ సక్సెస్ అయింది కూడా అలాగే. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుని ముందు తెలుగు వన్ స్టార్ట్ చేసినప్పుడు కిడ్స్ వన్ అనేది లేదు. కిడ్స్ వన్ అనేది ఎప్పుడు వచ్చిందంటే చాలా మంది తెలుగు వాళ్ళు మాకు ఇక్కడ పిల్లలకి తెలుగు నేర్చుకోవటానికి అవకాశం లేదు, దానికి సంబంధించింది మీరు ఏదైనా పెట్టగలరా అంటే పండుగలు ఇవాళ వినాయక చవితి అయితే వినాయక చవితి ఎలా చేసుకోవాలి అనేది వీడియో పెట్టేవాళ్ళు. అలా వచ్చిన సజెషన్స్ మూలంగా మేము కిడ్స్ వన్ స్టార్ట్ చేసాం. కిడ్స్ వన్లో మొత్తం యానిమేషన్ అండ్ గ్రాఫిక్స్ యూజ్ చేసి లేటెస్ట్ టెక్నిక్స్ చాలా ఇంప్రూవ్మెంట్. మొదట్లో ఉన్న కిడ్స్ వన్కి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. ఎస్ సార్, చాలా మార్పు వచ్చేసింది. అండ్ మనతో మాట్లాడిన చాలా కాలర్స్ అడిగి ఉన్నట్టున్నారు. హలో 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 నమస్తే గోలీ సార్ వచ్చారు. యా మాట్లాడండి, సార్తో మాట్లాడండి, రవిశంకర్ గారితో మాట్లాడండి. గోలీ గారు బాగున్నారా? నమస్కారం అండి సార్. బాగున్నాను సార్, సంతోషం, చాలా సంతోషం మీతో మాట్లాడటం. హలో నేను హలో మామ, కొంచెం క్లారిటీ లేదు గోలీ, క్లియర్ గా మాట్లాడండి. నెట్ కొంచెం వీక్ అనుకుంటా ప్రాబ్లము. ఓకే. ప్రపంచం నలుమూలల వెరలి విరిసిన మన తెలుగు కదిలించి కవ్వించి నవ్వించి మనసులోని భావాలను మన అనుకునే తెలుగు వారందరితో పంచుకొని మనసు నిండా మల్లె పువ్వు లాంటి నవ్వులను పంచే కావ్య. ఓకే, చాలా మంచి కవిత ఒకటి మిస్ అయినట్టున్నాం. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో 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 నమస్తే అండి.
నమస్తే అండి, నేను సాయి లక్ష్మి అండి. ఓ సాయి లక్ష్మి గారు, సో తొందరగా షేర్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. అభినందనలు అండి 13 సంవత్సరాల ప్రహసరానికి. థ్యాంక్ యూ అండి, మీ అందరి ప్రోత్సాహంతోనే ఇక్కడ వరకు వచ్చాం. థ్యాంక్ యూ అండి. మా అందరి ప్రోత్సాహం కాదు, మీ కృషి కూడా ఉంది దానిలోను. మీరు చెప్తున్నారు ఇందాక నుంచి అందరి టీం వర్క్ అని చెప్పి, దాంట్లో వన్ ఆఫ్ ది నేను కూడా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా, ఎస్పెషల్లీ గర్వంగా కూడా ఉంది. ఇంకొక మాట చెప్పాలండి, ఈ రోజు మీరు సాధించిన ఈ విజయం, మనం అందరం సాధించిన ఈ విజయం నిజంగా నింగి నేల టోరీదేనండి. అలాంటి టైటిల్ నాకున్నందుకు నేను మరోసారి గర్వంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మీరు ఇలాగే మంచి మంచి విజయాలు ఇలాగే సాధిస్తూ ముందుకు వెళ్ళాలి అని చెప్పి కోరుకుంటున్నామండి మనస్ఫూర్తిగా. ఇంకా చాలా మంది ఆత్మీయులు ఉన్నారు సార్. హలో. హలో అండి, నేను కళ్యాణి మాట్లాడుతున్నానండి. ఓకే, కళ్యాణ్ గారు ఎక్కడ నుండి? నేను నార్త్ కెరళ అండి. ఓకే, కళ్యాణ్ గారు చెప్పండి, సార్తో మాట్లాడండి, మీకున్నటువంటి అనుబంధం ఎటువంటిదో తెలుగు. కళ్యాణ్ గారు నమస్తే. నమస్తే అండి, నేను అందమైన జీవితం ఆర్జేని. సో నేను స్టోరీ వింటూ ఉండేదాన్ని అండి. సో ఎవెన్చువల్ గా నేను మళ్ళీ ఆర్జే అయిపోయాను. సో అడిక్టెడ్ టు స్టోరీ. సో ఏ పని చేసినా పక్కన మోగాల్సిందే, ఏ రూమ్ లోకి వెళ్ళినా పక్కన ఏదో ఒకటి డివైస్ స్టోరీ వస్తూనే ఉంటది. అదే చెప్తున్నాను ఇప్పుడు నేను. అందరూ పార్టిసిపేట్ చేసి అందరూ యూనో వాళ్ళ ఏదైతే స్కిల్ దేంట్లో ఉందో వాళ్ళు పార్టిసిపేట్ చేసే మీడియానే తెలుగు వన్ అనేది. రిటర్న్ స్కిల్ ఉన్నవాళ్ళు రైటర్స్గా రావచ్చు, మాట్లాడగలిగిన వాళ్ళు ఆర్జేలుగా రావచ్చు, యాక్టింగ్ ఉన్నవాళ్ళు టీవీలోకి రావచ్చు. అదే వింటున్నానండి, వినే ఫోన్ చేస్తున్నాను. సో ఇట్ వాజ్ చాలా ఎంకరేజింగ్ గా ఉందండి. అండ్ మల్లాది గారి షో ఉంది కదా, అది అల్టిమేట్ అండి. ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దట్ షో. మల్లాది గారు అంటే ఆయనకు ఒక తెలుగు సాహిత్యంలో ఆయనకు ఒక స్పెషల్ ప్లేస్ ఉంది. అందుకని ఆయన స్పెషల్ గా మల్లాది గారికి అయితే మిస్ అవుతుంది. మల్లాది గారు అనేది ఒక పేరు కాదండి, అది ఒక బ్రాండ్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్. మాట్లాడతానండి మహేష్. చెప్పండి. సో కొన్ని షోస్ ఎలా ఉంటాయంటే, సో మన పర్సనాలిటీని కూడా చేంజ్ చేసుకునే రకంగా ఉన్నాయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సచ్ ఎ వండర్ఫుల్ షోస్. దిస్ ఇస్ ఆల్. ఐ షుడ్ థ్యాంక్ యూ ఆల్ దోస్ ఆర్ పార్టిసిపేటింగ్. నేను మళ్ళీ చెప్తున్నా, ఇట్స్ ఎ పార్టిసిపేటివ్ మీడియా. ఇది నా గొప్పతనం కాదు, మీరందరూ చేసే షోస్, మీరందరూ యూనో పుట్టింగ్ ఆన్ ఎఫర్ట్స్ ఆన్ ద షోస్. ఎంత టైం ఒక్కొక్కళ్ళు ఒక షోకి ప్రిపేర్ అవ్వాలంటే ఎంత టైం తీసుకుంటారో మీ బిజీ షెడ్యూల్లో కూడా తెలిసిందే. అలాంటిది మీరందరూ కూడా మీ టైం తీసుకుని ఫర్ ఎంటర్టైనింగ్ ది గ్లోబల్ తెలుగు కమ్యూనిటీ చేసి మీ అందరికీ కూడా షోన్ us opportunity అండి, ఒక ప్లాట్ఫామ్ చూపించి. సో యు ఇన్వైటెడ్ us. సో ఐ థింక్ మీకు కూడా థాంక్స్ చెప్పాలి మేము. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, థ్యాంక్ యూ మచ్. థాంక్స్ ఫర్ టేకింగ్. వెల్, తర్వాత హలో నమస్తే అండి రవిశంకర్ గారు. నమస్తే మామ మహేష్, నేను భాను అండి, న్యూ జెర్సీ నుంచి. నమస్కారం అండి, బాగున్నారా సార్? బాగున్నామండి. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో మాకు అర్థం కావాలి. అందరూ చెప్పేశారు, అంతకన్నా 10 రెట్లు నేను ఒకదాన్ని చెప్తున్నాను. మీకు హ్యాట్స్ ఆఫ్ అండి, మీ ఐడియాకి, మీ తెలుగు వన్ స్టార్ట్ చేయడానికి. తర్వాత ఈ టోరీకి అండి, మెయిన్ గా టోరీలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా అసలు ఇదంతా ఒక ఫ్యామిలీ అయిపోయింది మాకు. ఇండియా ఫోన్ చేయడం మానేసాం మేము ఎప్పుడు, పేరెంట్స్ కి. జగమంత కుటుంబం జగమంత కుటుంబం అండి, ఎగ్జాక్ట్లీ. టీవీ చూడటం మానేసాం. ఆయన చెప్పినట్టు అంబరీష్ గారు కరెంట్ సేవ్ అవుతుంది మాకు. ఇటు మీ అమెరికాలో కాదండి, మొన్న మలేషియా వెళ్ళాను. మలేషియాలో 4వ తరం తెలుగు వాళ్ళు. ఓకే, వాళ్ళు కూడా వచ్చి టోరీ మూలంగా వీఆర్ రీకనెక్టింగ్ బ్యాక్ టు అవర్ మదర్ ల్యాండ్. వాళ్ళకి తెలుగు సరిగ్గా రాదు పిల్లలు. ఇప్పుడే టోరీ మూలంగా రోజు తెలుగు వింటున్నాం. తెలుగు వింటం మూలంగా కొంచెం మాకు కూడా తెలుగు అనేది అర్థం అవుతుంది, మాట్లాడగలుగుతున్నాం ఇప్పుడే అనేది వాళ్ళు చెప్తుంటే చాలా ఆనందం వేసింది. వెరీ నైస్ అండి, కంగ్రాచులేషన్స్ అండి. టీనేజ్ లో ఎంత అవుతున్నారు కదా మన టోరీ తెలుగు వన్. యాక్చువల్లీ ఏంటంటే మా అమ్మాయి పుట్టింది కూడా May 9, 2000 అండి. అది కూడా ఎంటర్ అయ్యేది టీనేజర్ లోనే. ఏం పేరు, పాప పేరు ఏంటండి భాను గారు? శివాని గారు. వావ్, నైస్ నేమ్ అండి. శివాని గారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. చిన్నప్పుడు తెలుగు వన్ మనకి ఫస్ట్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు రమ్మంది తెలుగు అని చెప్పి పాట చేసి చూడండి, పాప భరతనాట్యం డాన్స్ చేస్తూ. అది పెడితేనే, ఆ పాట పెడితేనే అన్నం తినేది మా అమ్మాయి. మాకు ఆ రకంగా చాలా హెల్ప్ అయింది చెప్పుకోవచ్చు.
ఆ సాంగ్ రాసింది సిరివెన్నెల గారు, ట్యూన్ చేసిందేమో కీరవాణి గారు. బాబా రైట్. అవునండి, అసలు పాట పెడితేనే అన్నం తినేది, పాట పెడితేనే పడుకునేది, చాలా ఎడిక్ట్ అయ్యేది అనమాట ఆ పాటకి మా అమ్మాయి. డెఫినెట్ గా ఇప్పుడు మీ పాప కోసం ఆ పాట డెఫినెట్ గా ప్లే చేసే ప్రయత్నం చేశామండి. భాను గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ Bye-bye. అండి. సార్ ఇంతమంది కాలర్స్ కాల్ చేసి మన తెలుగు వారి గురించి ఇంత అద్భుతంగా మాట్లాడుతున్నారు. అండ్ మిగతా కష్ట సమయంలో కూడా మీరు వాళ్ళకు తోడుగా ఉండడం, మొన్న రీసెంట్గా వచ్చినటువంటి సునామీ గురించి కానివ్వండి, ఎక్కడో తప్పిపోయిన ఒక అమ్మాయి గురించి కానివ్వండి, అందరూ ఒకటై ఇక్కడ ఏమైనా ప్రాబ్లం అయినా కూడా అక్కడ ఏమైనా ప్రాబ్లం అయినా కూడా రీసెంట్గా దుబాయ్లో ఇలానే ఒకరికి డబ్బులు అవసరం ఉండి లేకుంటే అక్కడ నుండి వాళ్ళకి ఇండియాకి రావడం లేకున్నా కూడా మన దగ్గర ఉన్నటువంటి టీఎల్స్ మెంబర్స్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ వెళ్ళి ఆదుకోవడం, ఇదంతా కూడా బికాస్ ఆఫ్ టోరీ అనమాట. వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మేమున్నాము అని వాళ్ళంతలో వాళ్ళు ఒక కమ్యూనిటీగా ఉండడము, వాళ్ళు హ్యాపీగా ఉండడం. సో ఇటువంటి విన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? చాలా గర్వంగా ఉంటుంది. ఇప్పుడు సక్సెస్ అనేది నలుగురు మాట్లాడుకుంటేనే సక్సెస్, మంచిగా మాట్లాడుకుంటేనే అప్పుడే ఎంజాయ్ చేస్తాం. మానిటరీ గెయిన్ అనేది సెకండరీ ఆస్పెక్ట్. ఫస్ట్ నలుగురిలో మంచి అనిపించుకున్నామా లేదా అనేది ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. దాంట్లో ఎప్పుడైతే ఇలాంటివి జరుగుతాయో, ప్లస్ మన వేదికగా కొంతమందికి హెల్ప్ జరుగుతుందంటే రియల్లీ అది ఆ రోజు ఉండే సాటిస్ఫాక్షన్ ఇంకా దేంతోనూ రాదు. అలాగే తెలుగు వన్ ద్వారానే, తెలుగు వన్ వేదికగానే పుట్టింది ఇంకోటి తెలుగు వన్ ఫౌండేషన్. ఆ తెలుగు వన్ ఫౌండేషన్ ద్వారా సుమారు ఒక 200 మంది పిల్లలకి కంజెంటల్ హార్ట్ ప్రాబ్లం అంటే గుండెలో రంధ్రం అంటారు, అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలకి ఆపరేషన్స్కి సహాయం చేసాం త్రూ తెలుగు వన్ ఫ్యామిలీ మెంబర్స్. ప్రపంచంలో ఎక్కడున్నా సరే వాళ్ళు ఒక నీడ్ ఏదైనా అరైజ్ అయితే మనం తెలుగు వన్లో పోస్ట్ చేసేవాళ్ళం, ఇమీడియట్గా దానికి రెస్పాండ్ అయ్యి ఎవరో ఒకళ్ళు సహాయానికి ముందుకు వచ్చేవాళ్ళు. అలా ఒక 200 మంది పిల్లలకి ఇది ఫౌండేషన్ ద్వారా, తెలుగు వన్ ఫౌండేషన్ ద్వారా జరిగింది. అది ఈ మధ్య కొంతమంది మెంబర్స్ వేరే ఉద్యోగరీత్యా బయటికి వెళ్ళిపోవడంతో అది కొంచెం స్లో అయింది. ఇప్పుడు మన కమ్యూనిటీ టోరీ ద్వారా పెరిగిన కమ్యూనిటీతో మళ్ళీ అందరికీ ఇంకొకసారి అపీల్ చేస్తున్నా, వాలంటీర్స్ కావాలి. దోస్ విల్ వాలంటీర్ అంటే వాలంటీర్స్ అంటే మన దగ్గరికి వచ్చేవాళ్ళు. ఇది జీరో ఓవర్ హెడ్ ఫౌండేషన్, ఇక్కడ ఎవరు శాలరీలు తీసుకోరు, ఎవరు ఖర్చులు ఏమీ ఉండవు. ఎవరన్నా నాకు బాగా నాన్ ప్రాఫిటబుల్, బాగా పేదవాళ్ళు, మాకు ఇది జరగట్లేదు, రెండు విషయాల్లోనే మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఒకటి హెల్త్, రెండోది ఎడ్యుకేషన్. ఇలాంటివి ఎవరన్నా పేదవాళ్ళు, చదువుకోలేని వాళ్ళు, ఆర్థిక పరిస్థితి బాగోలేక బాగా ఇంటెలిజెంట్ పీపుల్ ఉంటారు వాళ్ళకి, అలాంటి వాళ్ళకి కూడా. మొన్న నేను మా ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఒక IIITలో చదివే ఒక పాపకి ఒక సైన్స్ ఎక్స్పెరిమెంట్లు నాసాకి సెలెక్ట్ అయింది. పాప మా పిల్లలకి స్కూల్ ఫీజు కట్టుకోవడానికి డబ్బులు లేవు, నాసాకి వెళ్ళాలి. నాసాకి వెళ్తే వాళ్ళు 5 లక్షలు ఇస్తారు, $10,000. కానీ నాసాకి వెళ్ళడానికి డబ్బులు లేవు. ఇలాంటి ఏమన్నా స్పాన్సర్షిప్స్ అక్కడి నుంచి యూఎస్లో ఉండేవాళ్ళు, అవి ఆల్రెడీ కొంతమందికి అపీల్ చేసాం, ఎవరైనా చేయగలిగిన వాళ్ళు ఉంటే. మా వంతు సహాయం తెలుగు వారి నుంచి మేము చేస్తున్నాం, ఇండివిజువల్గా నేను చేసే ఉంటాం. ఇలాంటివన్నీ ఏమన్నా చేయగలిగితే కనుక డెఫినెట్లీ 10 మందికి ఉపయోగపడిన వాళ్ళం. అది ఒకటి. ఓకే, ఇప్పుడు మనము తెలుగు వన్ గురించి మాట్లాడుకున్నాం సార్. తెలుగు వన్లో భక్తికి సంబంధించింది, ఆరోగ్యం గురించి, మహిళలకు సంబంధించింది. ఇది కాకుండా కిడ్స్ వన్ గురించి మనం మాట్లాడుకున్నాం. తర్వాత టోరీలో ఇప్పుడు ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నాం, యూట్యూబ్ గురించి మాట్లాడుకున్నాం. ఇక చివరిగా ఒకటి అడగాలనుకున్నాం, తెలుగు వన్ టీవీ గురించి. సో ఈ తెలుగు వన్ టీవీ గురించి చెప్పండి. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు వన్లో ఉన్న ఫీచర్స్ అన్నీ చూస్తాయి. ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళకి, ప్రతి ఏమనాలంటే ప్రతి రుచికి అనుగుణంగా వాళ్ళకి సంబంధించినవన్నీ ఉన్నాయి. ఓకే, ఒక సాహిత్యం, మీరు కాంట్రిబ్యూట్ చేసిన సాహిత్యం పేజ్ ఉంది, అలాగే గ్రంథాలయం ఉంది, వనిత లేడీస్ రిలేటెడ్ టాపిక్స్ ఏమైనా సరే అవన్నీ ఉన్నాయి. తర్వాత భక్తి ఉంది, ఏ ఫెస్టివల్ వచ్చినా, ఏ పూజకైనా సరే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఆడియోస్, వీడియోస్, టెక్స్ట్ అన్నీ భక్తిలో ఉంటాయి. ఇది కాకుండా ఆడియో సెంటర్ ఒకటి ఉంది, మీకు లేటెస్ట్ మూవీస్ రిలీజ్ అయిన ఆడియో పాటలన్నీ వినాలంటే తెలుగు వన్ ఆడియోలో వినొచ్చు. టోరీ అందరికీ పరిచితమే, నంబర్ 1 రేడియో ఇది. అండ్ నెక్స్ట్ స్టెప్, టోరీ సక్సెస్ అయినాక నాకు ఒక ఆలోచన వచ్చింది, యూట్యూబ్లో మనం వీఆర్ నంబర్ 2, తెలుగులో నంబర్ 2 ఇన్ ఇండియా, తెలుగులోకి వచ్చేసరికి వీఆర్ నంబర్ 1. ఓకే,
టోరీలో వీఆర్ నెంబర్ 1. దెన్ ఈ యూట్యూబ్లో మనకి వచ్చే కాంట్రిబ్యూషన్ ఆఫ్ కాంటెంట్ ఇవన్నీ చూసినాక ఎన్ఆర్ఐస్లో చాలామందికి మంచి టాలెంటెడ్ పిల్లలు కానీ టాలెంటెడ్ పీపుల్ కానీ ఉన్నారు. ఈ తానా ఆట నాట్స్ వీటన్నిటికి వెళ్ళినప్పుడు నాటకి చూస్తూ ఉంటాం. ఆ స్కిల్ అందరినీ ట్యాప్ చేసి మనకు ఆల్రెడీ ఒక మోర్ దెన్ 1500 మూవీస్ కాంటెంట్ మన దగ్గర ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మన ఇన్హౌస్ క్రియేటెడ్ కాంటెంట్ కానీ మిగిలింది కొన్ని వేల గంటల కంటెంట్ ఉంది. ఇవన్నీ కలిపి ఒక టీవీ ఛానల్గా విత్ లైవ్ షోస్, న్యూ జెర్సీలో ఒక చిన్న స్టూడియో పెట్టి అక్కడి నుంచి లైవ్ షో, బే ఏరియాలో ఒక స్టూడియో, మలేషియాలో ఒక స్టూడియో, ఇలా ప్రతి దేశంలోనూ ఒక చిన్న స్టూడియో సెటప్ చేసి ఒక కమ్యూనిటీ టీవీ ఛానల్, ఒక రేడియో ఎలాగైతే ఒక కమ్యూనిటీ రేడియో లాగా డెవలప్ అయ్యేలోనూ వినపడుతుందో అలాగే ప్రతి దేశంలో తెలుగు వాళ్ళు అక్కడుండే ఆచారాలు, వ్యవహారాలు, వాళ్ళ లైఫ్ స్టైల్, లైవ్లీహుడ్, వాటిని అంటే వాళ్ళ స్టైల్ ఆఫ్ లివింగ్. ఇప్పుడు మలేషియాలో ఉండే తెలుగు వాళ్ళు ఒక రీతిలో ఉంటారు, బర్మాలో ఉండే తెలుగు వాళ్ళు ఒక రీతిలో ఉంటారు, మారిషియస్లో వాళ్ళు ఒక రీతిలో, అమెరికాలో ఉండే వాళ్ళు ఒక రీతి. వీళ్ళందరికీ ఒక చోట కనిపించే వేదిక ఏది లేదు. ఆ వేదిక తెలుగు అని క్రియేట్ చేస్తాను. సో మొన్న మధ్యన మలేషియా వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఇదే విషయం మీద మాట్లాడితే అక్కడ మినిస్టర్ ఫర్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్స్ మినిస్టర్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు. త్వరలోనే అక్కడ నార్మల్ రేడియోలో టోరీ వినపడిపోతుంది మలేషియాలో. ప్రతి తెలుగు వాడికి రీచ్ అయ్యేటట్టు త్వరలోనే. ఇప్పుడు గవర్నమెంట్ కూడా తెలుగు వారికి అనుకూలంగా ఉండే గవర్నమెంట్, మన ప్రైమ్ మినిస్టర్ మళ్ళీ తిరిగి గెలిచారు. వాళ్ళు గవర్నమెంట్ ఒకసారి ఫామ్ అయిన వెంటనే త్వరలోనే జరగబోయే పరిణామం టోరీ అనేది అక్కడ మలేషియాలో ప్రతి ఇంట్లోనూ వినపడిపోతుంది. అలాగే తెలుగు వన్ టీవీ కూడా అక్కడి నుంచి ఒక స్టూడియో అంకురార్పణ జరగబోతుంది. తర్వాత ఇక అమెరికాలో తెలుగు వాళ్ళు ఉన్నారు, లండన్ నుంచి ఒక స్టూడియో, యుఎస్ నుంచి కపుల్ ఆఫ్ స్టూడియోస్, మలేషియా నుంచి ఒకటి. ఇది ముందుగా స్టార్ట్ చేసి ఈ సంవత్సరంలో టోరీ ఎలా సక్సెస్ అయిందో అలాగే తెలుగు వన్ టీవీని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాం. దట్స్ రియల్లీ గ్రేట్ అచీవ్మెంట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక చివరగా టోరీ శ్రోతలకి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? టోరీ శ్రోతలు నేను చెప్పేది ఒకటే, థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ మేకింగ్ అస్ నెంబర్ 1. మా తెలుగు వన్ టోరీ YouTube/తెలుగు వన్ ఛానల్, మా కిడ్స్ వన్, ఇలా మేము ఏది స్థాపించినా దాన్ని నెంబర్ 1 స్థాయిలో నిలబెట్టిన ప్రతి తెలుగు వాడికి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ అమూల్యమైనటువంటి టైం ఇచ్చేసారు. అండ్ నిజంగా మీతోటి షో చేయడం నా అదృష్టం సార్, చాలా రోజుల తర్వాత. థ్యాంక్స్ అలాట్ సార్. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి తెలుగువారి ఆత్మీయ వారధి టోరీ.